దానియేలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వరకు అందరం కలిసి చదువుకుందాం. రాజు అగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోను దూరాయను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 6 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజు అగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సమస్త న్యాయాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధుకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధుకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచున్నది. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను ఏమనగా, బకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియు వీణ, విపంచిక సకల విధములకు వాయిద్య ధ్వనులను మీకు వినబడినప్పుడు రాజు అగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియు, విభజించక సకల విధములకు వాద్య ధ్వనులను వినబడగా ఆ జనులు, దేశస్థులు, ఆయా భాషలు మాట్లాడువారు సాగిలపడి రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజు నెబుకద్నెజరు నొద్ద ఇలాగూ మనవి చేసి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బకాను, పిల్లను గ్రోవి, పెద్ద వీణను, విపంచికను, సంఫోనియు, సకల విధములకు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రక్, మేషక్, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము, రౌద్రమును గలవాడై షద్రక్, మేషక్, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షద్రక్, మేషక్, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటకు లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బకాను, పిల్లను గ్రోవి, పెద్ద వీణను, సంఫోని, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులు మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షద్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రక్, మేషక్, అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రక్, మేషక్, అబేద్నెగో బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలుపుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకపోయి ఉన్న పాటున 3 వేడిమి గల మండుచున్న గుండమున నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలనైందున
షద్రక్ మేషక్ అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారి వేడిమిగల మండుచున్న గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమనగా తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపమును బోలిన దాని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమిగల మండుచున్న ఆ అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి, షద్రక్ మేషక్ అబేద్నెగోల వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడా వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలోకి అగ్ని ఏమీ చేయకుండాటయో, వారి తల వెంట్రుకలు ఒక్కటైనను కాలిపోకుండాటయో, వారి వస్త్రములు చెడిపోకుండాటయో, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాయో చూచిరి. నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగోలు వీరి దేవుడు పూజారులు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపయో ఆ దేవుని సేవింపకే ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రాన్ని నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోను వారి దేవుని ఎడ దూషించునో వాడు తుత్తినియలకు చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండును. అంతటా నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఈసారి నిలబడి దాసుని బలపరిచి స్థిరపరిచి నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఒక ముగ్గురు వ్యక్తులను గమనిస్తూ ఉన్నాం. గమనించారా మీరు? నేను చెప్పింది విన్నారా? గమనించుకున్నారా? ఎవరు ఆ ముగ్గురు పేర్లు? షద్రక్ మేషక్ అబేద్నెగో. ఈ ముగ్గురు గురించి ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. రాజు యొక్క నెబుకద్నెజరు, రాజు పేరు ఏం పేరు? మీకు అంత కథలాగా చెప్తాం మీకు బాగా అర్థం కావడానికి. రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఒక బంగారముతో కూడినటువంటి ఒక బొమ్మను చేయించుకున్నాడు, ఒక విగ్రహాన్ని చేయించుకున్నాడు. ఎవరు? రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనే రాజు ఒక బంగారముతో ఒక ప్రతిమను చేసుకున్నాడు, ఒక విగ్రహాన్ని చేసుకున్నాడు. బబులోను దేశంలో దూరాయను అనే మైదానంలో దాన్ని నిలబెట్టినాడు. దాన్ని ఎక్కడ నిలబెట్టినాడు? దూరాయన అనే గ్రౌండ్లో, దూరాయన అనే మైదానంలో దానిని నిలబెట్టాడు. అది 60 మూరలు అంటే దాదాపుగా 60 మూరల ఎత్తు, 6 మూరలు వెడల్పు ఉందంట ఆ విగ్రహం. ఎన్ని అడుగులు ఎత్తుందంట? 60 అడుగుల ఎత్తు, 60 మూరల ఎత్తు, అడుగులు కాదు మూరలు, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 66 మొత్తము 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఆ విగ్రహం యొక్క సైజు. ఎవరు చేయించారు దీన్ని? ఇప్పుడు ఎవరు చేయించినారు? రాజు నెబుకద్నెజరు చేపించినాక రాజు ఏం చేసినాడంటే, 2వ వచనం మనం గమనిస్తే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధుకులను, న్యాయాధిపతులను, సమస్తములో ఆధిక్యము వహించు వారు అందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించాడు. రాజు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా బొమ్మను తయారు చేసుకున్నాడు. తయారు చేసి ఎక్కడ పెట్టుకున్నాడు? ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? తయారు చేసి దాన్ని ఒక గ్రౌండ్లో పెట్టినాడు. దూరాయన అనే మైదానంలో దాన్ని పెట్టినాడు. ఆ మైదానంలో దాన్ని పెట్టినప్పుడు దాన్ని ఇంకేం చేయాలి? దాన్ని ప్రతిష్ఠించాలి కదా. ఇప్పుడు మనం మందిరం ఎట్టా ప్రతిష్ఠించుకుంటాం అట్ట దాన్ని కూడా ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు కట్టినాక ప్రతిష్ఠించుకోవాలి.
ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి అతను ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉండే పెద్దలందరినీ, అధిపతులను, సేనాధిపతులను, మంత్రులను, సంస్థాన అధిపతులను అందరినీ కూడా రప్పించాలని దూతలను పంపించినాడు. అందరికి పోయి పిలుచుకొని రాపో, ఆహ్వానం ఇవ్వండి, ప్రతిష్టకు అందరినీ రమ్మని చెప్పి ఈ దూతలకు రాజు ఆజ్ఞాపించినాడు. తర్వాత ఏం జరిగింది? 3వ వచనం బాగా వినండి శ్రద్ధగా, అద్భుతమైన కథ. ఆ అధిపతులను, సేనాధిపతులను, సమస్త అధిపతులను, మంత్రులను, ఖజానాదాలను, ధర్మ న్యాయవిధి మంత్రులను, సమస్త ఆధిక్యం వహించి వారందరినీ రాజుకు నిలబెట్టి నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠ కూడా వచ్చి రాజుకు నిలబెట్టి నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండరి. ఇప్పుడు ఆ దూత పోయి ఏం చేసింది? అందరినీ పిలిచింది. దూత అందరినీ పిలిచినప్పుడు వీళ్ళందరూ కూడా రాజు మాటకు తల వంచి, రాజు మాటకు చెప్పిన మాటను లోబడి, రాజు ఈ మంత్రులు, న్యాయాధిపతులు, ధర్మశాస్త్ర విధుకులు, ఖజానాదారులు, సమస్తానాధిపతులు, సేనాధిపతులు అందరూ కూడా వచ్చి ఇప్పుడు ఆ బొమ్మ ముందర నిలబడుకొని ఉన్నారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆ బొమ్మ ముందర ఎందుకు? దాన్ని ప్రతిష్ఠించడానికి. తర్వాత దూత అందరు నిలబడినాక ఆ దూత ఒక విషయం చెప్పింది. ఏం చెప్పిందంటే, ఇదిగో మీ అందరికి ఒక ఆజ్ఞ. ఏంటంటే ఆజ్ఞ, దేశ ప్రజలారా, జనులారా, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళారా, మీ అందరికి ఒక ఆజ్ఞ ఏంటంటే, మీకు ఒక పిల్లన గ్రోవ వినపడుతుంది. ఒక పెద్ద వీణ, సంఫోనియు వీణ మీకు వినపడినప్పుడు మీరు ఏం చేయాలంటే దాని ఎదుట సాగిలపడి నమస్కారము చేయాల. ఎవరెవరు చేయాలా ఇప్పుడు దానికి నమస్కారము? ఆ రాజ్యంలో ఉండే అధికారులు, ప్రజలు, న్యాయాధిపతులు, ఖజానాదారులు. దేనికి చేయాలా? ఒక బంగారముతో చేసిన ఒక విగ్రహానికి రాజు తనకున్న ఆస్తిలో నుంచి చేసి మొత్తానికి ఏదో ఒక రకం విగ్రహం చేసినాడు. ఇదిగో ఇప్పటి నుంచి ఈ విగ్రహమే మనకు దేవుడు, ఈ విగ్రహమే మనకు దైవం అని అందరినీ పిలిపించుకొని ఆ మైదానం నిలబెట్టి ఏం చెప్పాడు? ఇంకా దూత ఏం చెప్పింది? మీకు ఒక వీణ వినపడుతుంది. మీకు ఒక పెద్ద వీణ, సంఫోనియ వీణ మీకు వినపడినప్పుడు మీరు దాని ఎదుట సాగిలపడి దానికి ఏం చేయమన్నాడు? నమస్కరించమన్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా నమస్కరించకపోతే, బాగా వినండి, ఒకవేళ మీలో ఎవరైనా నమస్కరించకపోతే మండుచున్న అగ్నిగుండంలో మీరు తక్షణమే వేయబడతారు. ఎక్కడ వేయబడతారంట? అగ్నిగుండంలో. ఎవరు నమస్కరించిన వాళ్ళు అగ్నిగుండంలో పోయి పడతారు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఇంకా భయపడి, ఓయమ్మ ఈ అగ్నిగుండంలో పడే బదులు రాజు చెప్పినట్టుగా, దూత చెప్పినట్టుగా ఆ వీణ మోగినప్పుడు, ఆ పెద్ద వీణ మోగినప్పుడు మనమందరం కూడా ఆ విగ్రహానికి మనము సాగిలపడదాం అని అందరు నిశ్చయించుకున్నారు. అందరూ కూడా సాగిలపడ్డారు, నమస్కారము చేశారు. నమస్కారం చేసిన తర్వాత బాగా వినండి, ఆ సమయంలో అంటే అందరు నమస్కారం చేసిన తర్వాత కల్దీలు అని కొందరు, కల్దీలలో అంటే కల్దీలు అని అదొక తెగ అనుకోండి, అదొక ఊరు అనుకోండి, లేదంటే అదొక మనుషులు అనుకోండి. కల్దీలు కొందరు ముఖ్యులు వచ్చి, అంటే ఆ కల్దీలలో కొంతమంది ముఖ్యులు వచ్చి యూదులపై కొండెములు చెప్తా ఉన్నారు. ఏమని కొండెములు చెప్తా ఉన్నారంటే, చూడండి ఎంత బాగా చెప్తున్నారు. రాజు దగ్గర కూర్చొని ఎంత బాగా 9వ వచనం గమనిస్తే, రాజుకు నెబుకద్నెజరునొద్ద ఇలాగూ మనవి చేసిరి, రాజా చిరకాలము జీవించునుగాక. మొందగా రాజుని ఏం చేస్తున్నారు? వీళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఏమని? చిరకాలము నీవు జీవించునుగాక రాజా, ఈరోజు నీ ఒక కట్టడ నియమించావు. ఒక పిల్లన గ్రోవి ఊదినప్పుడు, పెద్ద వీణ సౌండ్ వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రతిమకు నువ్వు నమస్కారం చేయమని చెప్పినావు. నువ్వు చేసిన ప్రతిమకు మేమందరం సాగిలపడాలని చెప్పినావు. మేమైతే చేసినాం కానీ కొంతమంది చేయలే. ఆ కొంతమంది ఎవరంటే 12వ వచనం మనం గమనిస్తే, రాజా తాము షద్రక్, మేషక్, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అని చెప్పినారు. ఎవరు చెప్పినారు? కల్దీయులు చెప్పినారు. ఎవరితో చెప్పినారు ఈ మాట? రాజుతో చెప్పినారు. రాజా మేమందరమేమో సాగిలపడి నమస్కారం చేసినాం, మొక్కుతూ ఉన్నాము, కానీ
షద్రక్ మేషక్ అభిజ్ఞ అనే వారు మాత్రము నువ్వు చేసిన దేవతకు మొక్కడంలా, నువ్వు నిలబెట్టిన దానికి బంగారు ప్రతిమకు నమస్కారము చేయడంలా అని రాజుతో వీళ్ళు చెప్పినారు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఆ రాజుకి కోపం వచ్చింది. కోపం వస్తుందా రాదా? రాజుకి నమస్కారం చేయకపోతే రాజు మాట వ్యతిరేకించిన వాళ్ళకి కోపం వస్తుందా రాదా? కోపం వచ్చి రాజు అంటే అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై షద్రక్ మేషక్ అభిజ్ఞ పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి. ఆ రాజుకి భయంకరమైన కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆ రాజుకు అక్కడున్న సైనికులకు చెప్పారే, వెళ్ళి ఆ ముగ్గురిని పట్టుకొని రండి, వెళ్ళి ఆ ముగ్గురిని పట్టుకొని రండి అన్నప్పుడు వీళ్ళు ఆ మనుషులు పోయి షద్రక్ మేషక్ అభిజ్ఞలను పట్టుకొని వచ్చినారు. పట్టుకొని వచ్చిన సమయంలో ఎక్కడికి తీసుకొచ్చినారు వాళ్ళనంటే రాజు సన్నిధిలోకి తీసుకొచ్చినారు. ఇక్కడ నుంచి అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు ఈ నెబుకద్నెజరు వాళ్ళని చూసి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏరా నా దేవతని మీరు పూజించట్లేదంట, నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు మొక్కడం లేదంట, నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మీరు సాగిలపడం లేదంట, ఇది నిజమా? ఇది నిజమా అని రాజు అడిగినప్పుడు బకాను పిల్లంగ్రోవి పెద్ద వీణ ఎన్ని మోగినప్పుడు మీరు ఆ సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమ నమస్కరించడానికి సిద్ధముగా ఉండేలా మీరు బ్రతుకుతారు, లేదంటే ఇదిగో తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో మీరు వేయబడతారు అని రాజు డైరెక్ట్గా ముగ్గురికి హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఇప్పుడు రాజు ముగ్గురిని పిలిపించి వాళ్ళని ఖండిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమని, మీరు కానీ ఇప్పుడు మొక్కకపోతే మీ ముగ్గురిని తీసుకోమని ఎక్కడ వేస్తా అంటున్నాడు? అగ్నిగుండంలో వేస్తా అంటున్నాడు. దాని తర్వాత ఏమన్నాడంటే, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించేవాడు ఎవడున్నారా, ఏ దేవుడు ఉన్నారా అని అన్నాడు. ఎవరు? రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. 16వ వచనం మనం గమనిస్తే, షద్రక్ మేషక్ అభిజ్ఞగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేమని చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు. 17వ వచనం చూడండి, అద్భుతమైన మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముగ్గురు కరాఖండిగా చెప్తున్నారు, రాజా నీవు మమ్మల్ని అగ్నిగుండంలో పడివేసిన అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని కాపాడగల దేవుడు మాకున్నాడు, నా దేవుడు సమర్థుడు, నీ వశము పడకుండా నీ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడగల దేవుడు మా దేవుడు. ఒకవేళ వినండి, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేం మాత్రం సచ్చినా నీ దేవుణ్ణి మొక్కము. హల్లెలూయా. సచ్చినా సరే నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించము, సాగిలపడం మేము. రాజుకి ఇంకా బీపీ లేచింది. రాజుకు ఇంకా బీపీ. తర్వాత ఏం చూడండి ఒకసారి 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందిన షద్రక్ మేషక్ అభిజ్ఞ వారి విషయంలో ఆయన ముఖము వికారమై గనుక గుండం ఎప్పటికన్నా 7 అంతులు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఏమైందంటే ఇప్పుడు ఆయన ముఖము వికారం అయిపోయింది. ఇప్పుడు రాజు దగ్గరికి పోయి రాజుని వీళ్ళు ఎదిరిస్తే నలుగురిలో రాజుకి అవమానం అయిందా లేదా? ఇప్పుడు అయిందా లేదా? అవమానం అయిందా లేదా? అవమానము రాజుకు అయింది. రాజుకి అవమానమైనప్పుడు రాజు ఏం చేస్తాడంటే, రే మనుషులారా, రే సైనికులారా, ఇప్పుడు మండుతా ఉంది కదా అగ్ని, దాన్ని 7 అంతలు పెంచమన్నాడు. ఎన్నంతలు పెంచమన్నాడు? మండే అగ్నిని, అంటే ఉదాహరణకి ఒక మోపు కట్టెలు మండే మంటను 7 మోపులు వేయమన్నాడు ఒకటేసారి. 7 అంతలు మంటను మండించమన్నాడు. తర్వాత ఏం జరిగింది? కొంతమందిని బలిష్ఠులు రమ్మన్నాడు, రే బలిష్ఠులారా రండ్రా, వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయి అగ్నిగుండంలో పడేసేయండి అన్నప్పుడు తర్వాత 21వ వచనం, వారు వారి అంగీలను నిలుపుట అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమిగల మండుచున్న గుండము నడమ పడవేసేరే. ఇప్పుడు రాజుకి ఎంత కోపం వచ్చిందో చూడండి.
రాజు ఏమన్నాడు, 7 అంతల మంటను పెంచమని చెప్పినాడు. ఆ గుండంలో 7 అంతల మంట పెంచమని చెప్పినాడు. పెంచినారు. మామూలుగా అయితే అగ్నిగుండంలో పడేసేటప్పుడు ఆ కాలంలో ఏం చేసేవారంటే, ఆ అగ్నిగుండంలో పడేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకున్న బట్టలన్నీ విప్పేస్తారు. ఓన్లీ కింద ఉండే అండర్వేర్ మొత్తానికి ఏదో అప్పట్లో గోచులు అయ్యే ఉంటాయి కదా, అవి మాత్రం పెట్టి వాళ్ళు అగ్నిగుండంలో వేసేవాళ్ళు అప్పట్లో. కానీ రాజు కోపానికి వీళ్ళు ఏం చేశారంటే, ఈ సైనికులు ఓయమ్మ రాజు యాడ మళ్ళా కోపడతాడని చెప్పి ఉన్న పాటన వాళ్ళు పై వస్త్రం తీలా, వాళ్ళ ఇంకేంటి అంగీలను తీలా, ఏమి తీలా, అట్లే తీసుకోమ్మ ఏం చేశారు, వాళ్ళని అగ్నిగుండంలో పడేసినారు. ఎక్కడ పడేసినారంట, నడుమ మధ్యలో పడేసినారు. మంట లేస్తూ ఉంది. ఎన్ని అంతల మంట అని చెప్పినా, 7 అంతల మంట. ఈ ముగ్గురిని తీసుకొని ఆ బలమైన సైనికులు ఆ మంట నడుములో పడేసినారు. తర్వాత ఏం జరిగింది, 22 రాజాజ్ఞ తీవ్రమైందిన, గుండము మిక్కిలి వేడి మిగలైందున శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేరు. అగ్ని జ్వాలలు తెలుసా మీకు? ఇప్పుడు మన కింద కట్టలు పెట్టినప్పుడు పోయి ఇట్లా మంట బయటికి వస్తుంది కదా, ఇట్లా వేడి, ఇట్లా పొగలు ఇట్లా ఊగడం, ఇట్లా జ్వాలలాగా ఇట్లా ఊగుతూ ఉంటాయి. ఆ వేడికి ఈ దొబ్బినారు కదా సైనికులు, దొబ్బారు కదా బలమైన సైనికులు, వాళ్ళు కాలిపోయి చచ్చిపోయినారంట. అంటే ఎంత వేడి ఉందో ఆలోచన చేయండి ఒకసారి. దొబ్బిన వాళ్ళే చచ్చిపోయినారు. అంత వేడి, అంత జ్వాల ఎగురుతా ఉందంట అగ్నిగుండంలో నుంచి మంట బయటికి. ఈ దొబ్బిన వాళ్ళు ఆన్నే ఆ వేడికి కాలిపోయి చనిపోయారంట. తర్వాత ఏం జరిగింది, కింద శద్రకు మేషకు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడి మిగల మండుచున్న గుండములో పడగా, అగ్నిగుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిమనగా తన మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించిన చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపం పోలినదని వారు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ 3 పడేస్తానే రాజు వాళ్ళను చూడాలని వచ్చినాడు. ఇట వచ్చి చూస్తూ ఉన్నాడు రాజు. చూస్తూ ఉంటే 3 లేరాడ, ఎంతమంది ఉన్నారంట, 4 ఉన్నారంట. హల్లెలూయా. 4వ వాడు ఎలా కనపడుతున్నాడంట, దేవతల రూపము పోలిన వాడై కనపడుతున్నాడంట. హల్లెలూయా. రాజు చూసి మంత్రులతో, రే మనం వేసింది 3 కదా, నాకేంద్ర 4 కనపడుతున్నారు, నా కళ్ళకేంద్ర 4 కనపడుతున్నారు, నేను వేసింది 3 కదా అని మంత్రులు అంటా ఉంటే, మంత్రులు, అవును ప్రభువా, 4వ రూపము దేవతల రూపం వలె పోలి ఉన్నది. హల్లెలూయా. దాని కింద వచ్చిన అంతటా నెబుకద్నెజరు వేడి మిగల మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగోలారా, ఈ మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో నుంచి బయటికి వచ్చిరి. భయపడినాడు. ఇంక నెబుకద్నెజరు భయపడి వాకిలి కాడికి పోయి వాకిలి కాడ నిలబడి వాళ్ళని బయటికి రమ్మన్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో నాయనా బయటికి రండి, దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలిచినాడు. అప్పుడు ఆ శద్రక్ మేషక్ అబేద్నెగో ఆ మండుచున్న అగ్నిగుండంలో నుంచి వారు బయటికి వచ్చినారు. తర్వాత ఏం జరిగింది, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రి కూడి వచ్చిన ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలో అగ్ని ఏ హానియూ చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రంలో చెడిపోకుండా అగ్ని వాసనైనను వారి దేహములకు తలకుండానట్టుగా చూచిరి. వాళ్ళు బయటికి రాగానే అందరు ఆశ్చర్యపోరమ్మా. ఇప్పుడు అగ్నిగుండంలో నుంచి ఎవడన్నా బయటికి వచ్చినారనుకో, మనం పోయి చుట్టుకొని చూడమా? అట్నే ఆ రాజ్యంలో ఉండే సేనాధిపతులు, ఆ సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు అందరూ కూడుకొని వచ్చి అతన్ని చూస్తూ ఉన్నారు, పరీక్షిస్తూ ఉన్నారు. ఏం పరీక్షిస్తూ ఉన్నారంటే, ఒరేని వీళ్ళు ఇంత అగ్నిలో ఉన్నారే, వీళ్ళకేంద్ర ఒక్క ఆపద కూడా జరగల, కనీసం తల వెంట్రుకలు ఒక్కటి కూడా సుమరుకుపోలేదే, తల వెంట్రుకలు కూడా పోలేదంట ఒక్కటి కూడా, వస్త్రములు కూడా చెడిపోలేదంట, వస్త్రము పై వస్త్రము ఆ చెంగు ఏది కూడా కాలలేదంట, వాళ్ళ దేహానికి అగ్ని వాసన కూడా రావడం లేదంట. హల్లెలూయా. అగ్నిగుండంలో పడిన శద్రక్ మేషక్ అబేద్నెగోలను
కాపాడినది దేవుడే అని వారు తెలుసుకున్నారు. తర్వాత వీరి దేవుడు పూజారుడు అన్నాడు. చూడండి 28వ వచనం ఏమన్నాడు? నెబుకద్నెజరు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీరు దేవుడు పూజారుడు. ఆయన తన దూతను నంపి తనను ఆశ్రయించు దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. హల్లెలూయా. రాజే అంటున్నాడు ఇప్పుడు. అంతమంది ముందులు ఏమంటున్నాడు? ఒరే వీళ్ళ దేవుడు పూజారుడు నాయన, వీరు ఏ దేవుణ్ణి మనం చేసిన బొమ్మకు మొక్కలేదని సాక్షాత్ దేవుడే తన దూతను పంపించి వీరిని కాపాడినాడు రా నాయన. వీళ్ళ దేవుడు పూజారుడు నాయన. వీరి దేహములు అప్పగించుకున్నారు దేవుని కోసం. మేము సచ్చినా పర్వాలేదు, మేము సచ్చిన బొమ్మకు మాత్రము ముక్కం అని అప్పగించుకున్నారు కాబట్టి ఆ దేవుడు తన దూతను పంపించి వారిని రక్షించాడు. అప్పుడు కింద 29-30 వచనం గమనిస్తే, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. 60 మూరలు ఎత్తు, 6 మూరల వెడల్పున్న బొమ్మ ఇప్పుడు ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. హల్లెలూయా. ఏ దేవుడు లేడు అని ఎవరు అంటున్నారు? ఆ బొమ్మను చేయించుకున్నోడే అంటున్నాడు. ఆ బొమ్మను చేసించినోడే, ఆ బొమ్మను రూపము చెక్కించుకున్నాడే, ఏదో దేవత ఇట్టున్నాలా నా దేవుడు ఇట్టున్నాలని చేసుకున్నాడే. లాస్ట్కి అంటున్నాడు వీరిని రక్షించిన దేవుడే దేవుడు, వేరే దేవుడు లేడు. హల్లెలూయా. దాని కింద మరి ఏ దేవుడు కాగా ఏ జనములు కానీ రాష్ట్రములు కానీ ఏ భాష మాట్లాడు కానీ షద్రక్, మేషక్, అబేద్నెగో వారు దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తినేలకు చేయబడును, వాని ఇండ్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండనేను. అంతటా నుండి రాజు షద్రక్, మేషక్, అబేద్నెగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. హల్లెలూయా. ఇప్పుడు మనం సారాంశంలోకి మనం వెళ్దాం. మీకు అందరికీ కథ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. బాగా అర్థమైందా? సబ్జెక్ట్ మీకు అర్థమైందా? ఇప్పుడు మనం గమనిస్తే ఒక కథ రూపంలో చెప్తా, ఒకసారి నెమరు వేసుకోండి. రాజు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేసుకున్నాడు. ఒక బంగారు విగ్రహాన్ని చేసుకున్నాడు. దాని ఎత్తు 60 మూరల ఎత్తు, వెడల్పు 6 మూరల వెడల్పు. ఆ బంగారు ప్రతిమను చేసుకొని దూరాయన అనే ఒక గ్రౌండ్లో, ఒక మైదానంలో దానిని నిలబెట్టినాడు. తన దూతను పంపించి సమస్త అధిపతులను, ఖజానాదారులను, న్యాయాధిపతులను, మంత్రులు అందరినీ కూడా రండి నాయనా, అందరూ వచ్చి ఆ ప్రతిష్టాపోతు దానికి సాగిలపడి మొక్కండి అని చెప్పి అందరినీ కూడా నడిపించాడు. అందరూ వచ్చినారు. దూత ఒక ఆజ్ఞ పెట్టింది. ఏం పెట్టింది ఆజ్ఞ? మీకు ఇప్పుడు ఒక వీణ సౌండ్ వినపడుతుంది. ఒక పెద్ద వీణ మీకు వినపడుతుంది. ఆ వీణ వినపడినప్పుడు మీరు ఏం చేయాలని చెప్పినాడు? సాగిలపడి నమస్కారము చేయాలని చెప్పినాడు. తర్వాత ఏం జరిగింది? ఆ రకంగా ప్రజలందరూ కూడా సాగిలపడి నమస్కారం చేసినారు. ఆ సమయంలో కల్దీయులు వచ్చి యూదుల మీద చాడీలు చెప్పినారు, కొండెములు చెప్పినారు. అయ్యా నువ్వు చెప్పింది ఎంత బాగానే ఉంది, మేమందరం మొక్కినాము, కానీ 3 మాత్రం మొక్కలే. వాళ్ళ పేర్లు షద్రక్, మేషక్, అబేద్నెగోలు. వాళ్ళను నువ్వు పలానా స్థానం నియమించావు, వారు మాత్రం నీ మాటని వినలే, నీ ఆజ్ఞ వినలా అని రాజుకి ఈ కల్దీయులు చెప్పినప్పుడు రాజు కోపపడి వాళ్ళని ఎక్కడుంటే అక్కడ పట్టుకొని రాండ్రా అని చెప్పి మనుషులను పంపించి వాళ్ళ 3 పట్టుకొని సన్నిధిలో నిలబెట్టుకున్న సమయంలో రాజు వాళ్ళతో అంటున్నాడు, నేను విన్నది నిజమేనా? నేను చెప్పింది మీరు వినలేదా? నేను చెప్పిన ఆజ్ఞ మీరు వినలేదా? నేను చేసిన ప్రతిభకు మీరు మొక్కలేదా? ఇది నిజమేనా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అరే మీరు కానీ మొక్కకపోతే ఇదిగో ఈ మండుచున్న అగ్నిగుండంలో మీరు వేయబడతారు. అప్పుడు ఆ 3 అన్నారు, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుంచైనా మమ్మల్ని కాపాడగల సమర్థుడు, కాబట్టి మేము నీవు చేసిన ప్రతిమకు మేము మొక్కం అని చెప్పినప్పుడు ఆ రాజు కోపపడి, రే ఇంకా మంట 7 పెంచండి రా అని చెప్పి బలమైన వారిని పిలిపించి ఇలా 3 తీసుకొని పోయి ఆ గుండంలో పడేసినాడు, అగ్నిగుండంలో పడేసినాడు. అగ్నిగుండంలో పడేసిన రాజు పోయి చూస్తూ ఉంటే అక్కడ ఎంతమంది కనపడినారు? 4 కనపడినారు. రాజు మంత్రులతో చూసి అంటున్నాడు, రే ఏంద్రా నాకు 4 కనపడుతున్నారు అంటే ఆ మంత్రులు అన్నారు, ఆ 4వ రూపం దేవతల రూపంలాగా ఉందన్నాడు.
తర్వాత రాజు ఆ వాకిలి దగ్గరికి పోయి, నాయన శద్రకు మేషకు బయటికి రండి ఆయన, మీరు సేవించే దేవుడు ఆయన దూతలను పంపించి మిమ్మల్ని రక్షించాడు, నిజంగా ఇంత మంటలో మీరు బ్రతికారంటే గొప్ప సంగతి, మీ దేవుడు పూజారుడు అని చెప్పి రాజు వారిని బయటికి పిలిపించుకున్నాడు, వారికి ఘనత ఇచ్చాడు. అందరూ కూడా అక్కడున్న ప్రజలు, సేనాధిపతులు అందరూ కూడా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటికలు కాలిపోలేదని, కొంతమంది వస్త్రాలు కాలిపోలేదని, కొంతమంది అగ్నివాసన రాలేదని, కొంతమంది ఇట్లా చాలామంది వాళ్ళని పరీక్షిస్తే కొంచెము కూడా వాళ్ళ మంటలో పడినట్టు కూడా లేదంట. దేవుడు అంతగా వారిని రక్షించాడు. అప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలను ఆ రాజు చూసి, మీ దేవుడు నిజమైన దేవుడు, ఇంకా ఏ దేవుడు లేడు అని చెప్పేసినాడు. చెప్పిన తర్వాత ఆ బబులోను సంస్థానంలో ఈ నెబుకద్నెజరు రాజు ఉన్న సమయంలో ఈ ముగ్గురిని హెచ్చించాడు. ఇది కథ. అర్థమైందా? ఈ సమయంలో మనం దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి భాగం ఏంటంటే, ఈ కాలంలో ఈ లోకంలో చాలామంది రాజులైనా అధికారులైనా ఎవరైనా సరే ఒకానొక సమయంలో మనల్ని ఏం చేస్తారంటే మనల్ని శాసిస్తారు. ఉదాహరణకి కొద్ది కాలం తర్వాత ఇంకా మనకు బైబిల్ అనేవి ఉండవు, కొద్ది కాలం తర్వాత మందిరాలు మూసేయబడతాయి, కొద్ది కాలం తర్వాత చర్చిలు మూసేయమంటారు, కొద్ది కాలం తర్వాత చర్చిలు కూలుస్తారు, కొద్ది కాలం తర్వాత అన్నీ కూడా రోజు రోజుకి క్రైస్తవులు అనే వారిని వెనక్కి లాగేస్తారు. వెనక్కి లాగేసినప్పుడు మనం కూడా ఈ శద్రకు మేషకు అబేద్నెగోల వలె మనం ఎట్లుండాలా? మన దేహాన్నైనా అప్పగించుకోవాలా, దేవుని కోసం మరణించడానికైనా సిద్ధపడాలా. కాలము సంపూర్ణమైనది. ఈ కాలము సంపూర్ణమైన సమయంలో అనేకమైనటువంటి సైతాను కానీ ప్రయోగాలు పన్నాగాలు ఎన్నో పడతాడు, వాడు ఎన్నో కీర్తులు పడతాడు. మనలను కించపరచడానికి, మనల్ని దీనదశలోకి తీసుకెళ్ళడానికి వాడు ఎంతగానో ప్రయాసపడతాడు. శద్రకు మేషకు అబేద్నెగో ఒకవేళ ముగ్గురు భయపడింటే గిన దేవుని యొక్క ఆ శక్తిని చూడలేరేమో కదా, దేవుని శక్తిని చూడలేరేమో. కానీ వాళ్ళు నువ్వు అగ్నిగుణంలో వేసుకో, ఆడన్న భార్య వేసుకో, మా దేవుడే, మేము ఇంకే దేవుని మొక్కం. ఇటీవల కాలంలోనే గత సంవత్సరంలో ఒక కార్యం జరిగింది. వేరే దేశంలోనే మన క్రైస్తవులు కొంతమంది పాస్టర్లను పట్టుకున్నారు, అందరినీ మోకాలు కూర్చోబెట్టుకున్నారు. ఒరే ఇదిగో మీరు కానీ యేసు ప్రభుని ప్రకటిస్తే మీ గొంతులు కోసేస్తామన్నారు. వాళ్ళ తలకు కవర్లో ఇది మొత్తానికి ఏదో గుడ్డ కట్టేసినారు, వాళ్ళ తలలు అందరినీ వరుసగా నిలబెట్టుకున్నారు, వీడియో తీసి పెట్టినారు. వీడియో అది చాలామంది కూడా వచ్చింది సెల్లులలో. వాళ్ళందరూ అన్నారు, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్, అంటే యేసు ప్రభువే మా దేవుడు అంటూ ఉంటే ఒక్కొక్కరు గొంతులు కోస్తూ ఉన్నారు. పక్కనోడు భయపడలే, వాళ్ళు కూడా యేసు ప్రభు మా దేవుడే, వాణి కోసేయడం, వాడు భయపడలే, అందరూ గొంతులన్నీ కోసి పారేసినారు. కానీ వాళ్ళు మాత్రం దేవుణ్ణి ఘనపరిచారు. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఏదో ఒక రోజున విడిచి వెళ్ళవలసిన వారమే. ఈ రోజున మనము చాలా అపరాధములు, చాలా తప్పులు చేస్తూ ఉన్నాం. మనం కూడా లేనిపోని విగ్రహాలకు, లేనిపోని ప్రతిమలకు మనం మొక్కుతూ ఉన్నాం. తెలుసుకోవాల్సిన సత్యం చాలా ఉంది. మనుషులుగా మనం తెలుసుకోవాల్సిన సత్యం చాలా ఉంది. రాయి రప్ప చెట్టు ముక్క కొలుచవద్దు, దయగలవాడైన యేసు ప్రభుని మనము కొలవాలి. ఈ రోజున ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు ఒకవేళ బంగారు ప్రతిమకు మొక్కింటగిన ఆడ దేవుడు వారిని హెచ్చించేవాడు కాదు, వాళ్ళని కూడా దేవుడు ఏం చేసేవాడు? కాల్చేవాడే. ఈ రోజున మనం హెచ్చించబడాలంటే దేవుని కోసం మనల్ని మనం అప్పగించుకోవాలా. హల్లెలూయా. దేవుని కోసం మనల్ని మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలా. చూడండి ఒక మాట, నిర్గమకాండం 23:25 వచనం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడైన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. హల్లెలూయా. ఎవరిని సేవించాలంటే మన దేవుణ్ణే మనం సేవిస్తే మన ఆహారము, మన పానములు, మన రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడంట. ఈ రోజున మనము తెలియక చాలామంది జీవితాలలో లేనిపోని విగ్రహారాధన అలవాటు పడిపోయి ఉన్నారు. విగ్రహారాధన ద్వారా చాలా నష్టపోతూ ఉన్నాం క్రైస్తవులుగా. విగ్రహారాధన అంటే ఓపెన్గా చెప్తున్నాను, వినండి, నువ్వు ఏ దానినైనా విగ్రహం చేసుకోవద్దని వాక్యంలో ఉంది. చాలామంది యేసు ప్రభు విగ్రహాలు చేసుకొని చర్చిలలో పెట్టుకుంటారు, మేరీ మాతమ్మ విగ్రహాలు చేసుకొని చర్చిలో పెట్టుకుంటారు. వాక్యం చెప్పుతూ నువ్వు ఏ విగ్రహమునైనాను నీవు చేసుకొని పూజించకూడదు. ఏ విగ్రహమైనా, ఇన్క్లూడింగ్ జీసస్ క్రైస్ట్, దేవునితో సహా, యేసు ప్రభుతో సహా నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. ఇంకా చాలామందికి హృదయంలో కూడా విగ్రహాలు ఉంటాయి. చాలా వాటికి మనం మొక్కుతాం.
మన హృదయంలో ఎన్నో విగ్రహాలు ఉంటాయి. ఉదాహరణకి గర్వం అనే విగ్రహము, అహంకారం అనే విగ్రహము, శాడిస్ట్ అనే విగ్రహము, లేదంటే గర్వము హెచ్చించుగా, లేదంటే ఈయన వస్త్రాలతోనో ఆస్తితోనో అంతస్తులతోనో మేము గొప్పవారం అని చెప్పుకునేవారు వాళ్ళొక విగ్రహం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తమలో తాము అప్పగించుకున్నారు. 3 వ్యక్తులు తమ జీవితాలను సమర్పించుకున్నారు. ఆలోచన చేయండి. అంతగా వేడిమిగల అగ్నిగుండంలో పడిపోయడానికి కూడా వారు సిద్ధపడ్డారంటే, ఈరోజు మరి మనము కూడా సిద్ధపడాలి దేవుని కోసం. ఈ కడవరి దినాలలో మనం ఉన్నాం, రాకడకు సమీపంగా మనం ఉన్నాం. ఏ క్షణమున దేవుడు ఈ లోకానికి వస్తాడో మనకు తెలియదు. ఆయన ఉన్న పాటన వచ్చినప్పుడు, ఆయన ఉన్న పాటని ఈ లోకానికి వచ్చినప్పుడు మన జీవితం కానీ దేవునికి ఇష్టంగా లేకపోతే మనల్ని ఆయన రక్షించాడు. కాబట్టి ఈరోజు నుంచి ఒకే ఒక ప్రార్థనని అలవాటు చేసుకోవాలా. ప్రభా, ఇదిగో నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఇదిగో ప్రభా నా గుండె ఎంత బరువుగా అయిపోయింది, ప్రభా నీవు తప్ప నాకు సహాయం చేసిన వారు ఎవరు లేరు, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి ప్రభా, దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు అడిగితే ప్రభు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఈరోజు శద్రకు మేషకు అబేద్నెగోలో మనం చూడాలా. ఇప్పుడు ఉదాహరణకి రాజు అన్నాడు, ఒరే 7 అంతలు మంట పెంచండి రా అంటే భయపడము మనమైతే ఖచ్చితంగా వణికిపోతాం. ఓయమ్మ, ఈ ఒక్కంత మంటలోకి దూకాలంటేనే మనం కాళ్ళు నూతాయి, 7 అంతలు పెంచమన్నాడే, అదేదో పోయి నమస్కారం చేసే పోతుందని మనం పోయి నమస్తే నమస్కారం వాటమడితే ఒక టెంకాయ కొట్టి ఊదిగా వెలిగించి మనం చేసి వస్తాం కదా. దేవుని విషయంలో మనం చేసే పొరపాట్లు, ఇది కూడా ఒక పాపమే, ఇది కూడా ఒక అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. నీలో ఉన్నది ఏదానైనా నీ విగ్రహము చేసుకోవద్దు. నీ హృదయంలో ఉన్న ఏవైనా సరే, ఒకవేళ బహిరంగంగా ఉన్న విగ్రహాలైనా, నీ హృదయంలో ఉన్న విగ్రహాలైనా, ఏవైనా సరే. విగ్రహం అంటే ఇందని చెప్పినట్టుగా ఏదో ఊరికి ఈ దేవతలు ఇవే కాదు, మనలో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆశా నిగ్రహం పెట్టుకోవాలి. ఈరోజు నిగ్రహం లేదు మనకు ఎన్నో రకాలుగా ఈ లోకంలో మనం కలువశమైపోతూ ఉన్నాం, కలిసిపోతూ ఉన్నాం, నష్టపోతూ ఉన్నాం. మనం ఆలోచించాల్సిన వారిగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు శద్రకు మేషకు అబేద్నెగోలను చూసి మనం నేర్చుకోవాలి. ఒక ఫెరోషియస్గా అంటే ఒక రోషముగా వాళ్ళు జవాబు చెప్పిన, రాజా నువ్వు ఏమైనా చేసుకోరా నాయన, మేమైతే మా దేవుణ్ణి అమ్ముకోం. ఎవరున్నారు ఇట్లా రాజుకి ఎదురు చెప్పేవాళ్ళు? ఇప్పుడు ఏదైనా ఒక రాజుకో పోనీ ఎవరికైనా సర్పంచ్కో ఎమ్మెల్యేకి ఏదైనా ఎదురు చెప్తే మన పథకాలు ఆడబోతాయో, అమ్మ రాజా, ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు మీరు గొప్ప, తాళాలు భజన అంత తీరా మన చేతికి ఎలక్షన్లు అప్పుడు మనలో రంగంతా బయటపడుతుంది. ఎందుకు? అప్పుడు మళ్ళా ఈడేం బాగా చేయలే, మనం వేరే వాళ్ళని ఎన్నుకుందాం, వేరే వాళ్ళని చేసుకుందాం అని అప్పుడు మనలో ఉన్న రంగు బయటపడుతుంది. ఇక్కడ శద్రకు మేషకు అబేద్నెగో ఎట్లా అంటున్నారు? రాజుని ఎదిరిస్తున్నారు. దేని విషయంలో? దేవుని విషయంలో. ఒక మాట చెప్తాను, గమనించండి. రాజుకి అసలు ఏం పని దేవునితో? ఏమ్మా అసలు రాజు చేయాల్సిన పని ఏంది? ఏం చేయాలి రాజు పని ఏంది? తన రాజ్యాన్ని చూసుకోవాలా, ప్రజలు సుఖంగా ఉండాలని చూసుకోవాలి, ప్రజలకి ఏమైనా కష్టాలు ఉన్నాయో అంతవరకే. దేవుని కాలిగిపోయినాడు వీడు. అవసరం. చాలామంది రాజులు, చాలామంది నాయకులు, చాలామంది వారు దేవుని కాడికి వస్తారు అంటే అంటే కదా, దేవుని కాడికి వచ్చి నష్టపోతారా నాయన? వాక్యం చెప్తుంది, దేవుని జోలికి వెళ్ళొద్దు, దేవుని విషయంలో తలదూర్చొద్దు, రాజ్యమును పరిపాలించు, రాజ్యమును సుఖవంతంగా నడిపించుకో, నీ జీవితాన్ని భద్రపరుచుకో. దేవుడు కాపుదలకు ఉంటాడు. ఏ దేవుడు లేడు, ఇదిగో ఈ బంగారు ప్రతిమకు మొక్కండి అని అన్నాడంటే వానికి ఎంత పిచ్చి పట్టిందో ఆలోచన చేయండి. ఎంతగా రాజ్యాన్ని పరిపాలించుకోకుండా రాజ్యాన్ని అతను ఏమనుకున్నాడంటే, నెబుకద్నెజరు అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు అనమాట. ఏమనుకున్నాడు? అధికారం ఉంటే నేను ఏమైనా చేస్తా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించండి, రాజు ఆజ్ఞని మాత్రమే వచ్చారు వాళ్ళు. అర్థమైంది మీకు చెప్పేది? రాజు ఆజ్ఞయినే వచ్చారు వాళ్ళు, రాజుకు భయపడే వచ్చినారు వాళ్ళు. ఎందుకు? మొక్కనీకి, లేదంటే వాళ్ళకేం ఇష్టం లేదు కదా. అధికారమును కొంతమంది వినియోగపరచుకోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నెబుకద్నెజరు అనవసరంగా లేనిపోని వాటి తలదూర్చుకున్నాడు. దేవుని ఉగ్రతను చూశాడు.
దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క రక్షించే విధానాన్ని చూసి భయపడిపోయాడు. తలకున్న ఒక వెంట్రుక కూడా సుమరకపోలేదంట. వస్త్రాలకున్నటువంటి ఒక్క కనీసం ఇంత మంట కూడా అంటుకోలేదంట. ఆలోచన చేయండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆపదలలో మనలను, శ్రమల్లో ఉన్న మనలను, ఇబ్బందులను మనలను మన దేవుడు రక్షిస్తాడు. రక్షించగల సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. ఆయన వేడిమి గల మండుచున్న అగ్ని గుండంలో నుంచి మనల్ని తప్పించి రక్షించి మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోయి ఉన్నావేమో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో, లేమిలో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, ప్రభువుకి నిన్ను అప్పగించుకో. అక్కడ రాజు అన్నాడు కదా, ఏమన్నాడు లాస్ట్లో ఏమన్నాడు? వాళ్ళ దేవునికి వాళ్ళ దేహాన్ని అప్పగించుకున్నారు కాబట్టే దేవుడు వారి దూతను పంపించి వారిని రక్షించుకున్నాడు. అంటే వీళ్ళు ఏం అప్పగించారంట? దేవునికి ఏం అప్పగించారు? వీళ్ళు దేహాన్ని అప్పగించుకున్నారు. సచ్చితే సత్యం దేవుని కోసం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరున్నారట? ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు లేరు. ఈ రీతిగా బ్రతికే జీవితము మనలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అంటే అసలు ఈ బైబిల్లోనే అసలు చాలా బలమైన వారు. అసలు అంత అగ్నిగుండంలో పన్న కూడా దేవుడు వారిని కాపాడినాడంటే ఆలోచన చేయండి. దేవుని ఎడల ఎంత వాళ్ళ మీద ఎంత ప్రేమ ఆలోచన చేయండి. ఇంకొక వాస్తవం మీరు గమనిస్తే, అక్కడ ఎన్ని రూపాలు కనపడినాయంటే రాజుకి 4 రూపాలు. అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చూడండి, ఆయన అనుకుంటే పైన నుంచి, ఆకాశం పైనుంచే శద్రకు, మేషకు మీరు అట్నే గాల్లో వేయండి రా అనొచ్చు కదా, దేవుడు అనొచ్చు కదా. ఎందుకు రంగంలోకి దిగినాడంటే ఆయన బిడ్డలు నశించుకోవడానికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఆయనను నమ్ముకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టడు. ఆయన తన దూతలైనా పంపిస్తాడు, లేదంటే రంగంలోకి ఆయన దిగుతాడు. అందుకే దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దని చాలామంది చెప్తారు కదా. చాలామంది చెప్తారు, రే నువ్వు ఎవరి జోలికన్నావో సేవకుల కాడికి పోబాకు, సంఘాల జోలికి పోవద్దు. దేవుని ఎందుకు? ఎవరు రంగంలోకి దిగుతారు? దేవుడు దిగుతాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను మీరు చేసిన ప్రతిమకు మేము మొక్కము. సరేరా, మొక్కకపోతే మళ్ళీ ఇంటికి పోను అనొచ్చు కదా. ఈయన అధికారం చూపించాలనుకున్నాడు. ఎట్ట మొక్కవో నేను చూస్తా, మొక్కుతేనే నువ్వు బతుకుతావు, లేదంటే అగ్నిగుండంలో పడతావు అని బెదిరించినాడు. ఆయన బెదిరింపుల కాలం ముగ్గురు కూడా భయపడలా. రాజ్యాన్ని పరిపాలించుకోరా నాయన, గ్రామాన్ని పరిపాలించుకో, ఊరిని పరిపాలించుకో, లేదంటే రాష్ట్రాన్ని పరిపాలించుకో, సమస్తాన్ని పరిపాలించుకో అంటే ఈడు దేవునితో పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నాడు. దేవుని ఉగ్ర రూపాన్ని చూశాడు. ఇప్పుడు ఒకటే మాట, ఆ ముగ్గురిని ఆ మంటలో నుంచి బయటికి తెచ్చినాక ఇప్పుడు రాజు ఫేమస్ అయినాడా? వీళ్ళు ముగ్గురు ఫేమస్ అయినారా? ఏమ్మా, రాజుని అందరూ ఏమనుకున్నారు? పడిందరి ఈయనకి శాస్తి, వీడు పోయి సేవకులు కలిగిపోయినాడు అని ఇప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎవరినన్నా నేను లెక్క చేస్తారా? ఏమ్మా, ఎవరినన్నా లెక్క చేస్తారా? చేయరు. దేవుడు చెప్పేది అదే, నిన్ను ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళ మధ్యలోనే నిన్ను తలగా నిలబెడతా. హల్లెలూయా. తలగా నిలబెట్టే దేవుడు మన దేవుడు. ఇప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలలో లాస్ట్కు రాజే, నాయనా మీ దేవుడే గొప్పోడు, మీ దేవుడే పూజారుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన ఈ లోతైన మర్మాలు చాలా ఉన్నాయి. మన చుట్టూన్న వారు ఈరోజు చాలామంది దేవుని విషయాలలో జోక్యం చేసుకుంటారు. దేవుని సన్నిధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు రంగంలోకి దిగినాడంటే అయిపోయి, ఆయన వారితో పాటు తిరుగుతున్నాడంట. ఆలోచన చేయండి. ఇప్పుడు మంటలో మధ్యలో వేసిన వాళ్ళు బలమైన మనుషులు ఈ ముగ్గురిని తెచ్చి మంటలో వేస్తే ఆ మంటలో ఇట్లా జ్వాలలకు వీళ్ళు బేసిన వాళ్ళు చచ్చిపోయినారంట. అర్థమైంది మీకు చెప్పేది? ఈ బలమైన బేసిన వాళ్ళు చచ్చిపోయినారు. చుట్టూ నిలబడుకున్న వాళ్ళు ఆ మంట వేడికి చచ్చిపోయిన వాళ్ళు, కానీ మంటలో ఉన్న వాళ్ళు మాత్రం చావాల. అర్థమైందా? యాన్నో పైనుండి ఆ వేడికే చచ్చిపోయినారంటే మరి మంటలో పన్నులు సావకుండా బయటికి వచ్చినారంటే ఎంత గొప్ప కార్యము. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుచుకుందామా? ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అక్కడ ఎందుకు వాళ్ళు చచ్చిపోయారంటే, అక్కడ ఎందుకు ఆ మనుషులు
ఆ సైనికులు ఎందుకు చచ్చిపోయారంటే రాజుకు భయం పుట్టించడానికి దేవుడు. హల్లెలూయా. ఏందిరా, నా సైన్యమే చచ్చిపోయినారు, వాళ్ళు బతికి బయటపడినారు కదరా నాయన. ఇప్పుడు ఆ రాజుకి చెమటలు పట్టిపోయినాయి. రాజ్యం అంతా కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోలను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈయన గురించి మాట్లాడలే. ఇంకా ఈయన గురించి ఎవరు మాట్లాడడంలా. కొంతమంది చేసే తప్పది. కొంతమంది చూడండి, నాయకులైనా అధికారులైనా లేదంటే కొంతమంది సంఘంలో ఉండేవారైనా పెద్దలైనా సరే ఏదైనా మంచి పని చేసేటప్పుడు వానికి సపోర్ట్ చేయరు. ఎందుకు? వానికి ఆడ మంచి పేరు వచ్చదో, వాడు ఆడ ఎదిగిపోతాడో, వాడు మమ్మల్ని దాటిపోతాడేమో అని మన కింద సాప కింద నీళ్ళ మాదిరి దూరి మనల్ని జారేయాలని చూస్తూ ఉంటారనమాట. ఎదిగితే ఎదిగలే మనకే పేరు వస్తుంది కదా అనుకోరు. ఇల్లు ఏం చేస్తారంటే, వీడు ఎదిగితే ఓయమ్మ మనకు పేరు రాకుండా అంత పేరు వీనికే పోతుంది, ఓయమ్మ అందరి మనుషులందరూ వీనికే పోతారే అని ఆలోచన చేసి కుయుతులు పడి కుట్రలు పడి ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు మారిపోయి అగ్నిగుండంలో వేయమంటారు. అగ్నిగుండంలో నుంచి ఆయన దేవుడు కాపాడుతాడు. లాస్ట్కి ఓడిపోయేది ఎవరు ఓడిపోతారు? నెగిటివ్నే ఓడిపోతుంది. పాజిటివ్ ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవే జయతి అంటారు. అందుకే సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. షద్రక్ మేషక్ అబేద్నెగోలను తమ దేహాలను అప్పగించుకోవడానికి సిద్ధపడ్డారు. దేవుడు వారిని రక్షించి కాచి కాపాడి మళ్ళా భూమి మీద నిలబెట్టినాడు. హల్లెలూయా. సమభూమి గల పైన నిలబెట్టగల దేవుడు మన దేవుడు. ఎవరైతే నేను తృణీకరించారో, ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నేను మండుచున్న అగ్నిగుండంలో పడేశారో వారి మధ్యలోనే దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. మంత్రులు, సేనాధిపతులు, అధికారులు రాజుగాడికి పోలా, వీళ్ళ కాడికి వచ్చినారు. అమ్మ ఏంద్రా ఇల్లు ఒక్క రవ్వు కూడా కాలిపోలేదే, కనీసం మంట వాసన కూడా రాలేదే, ఈ రాజును కుక్క మాదిరి పక్కన వాడేసినారు. ఇంకా అయిపోయింది ఇంకా మన బతుకు. కొంతమంది చేసే పొరపాట్లయి. అందుకే ఎవరితో ఆడుకోవాలనో వారితోనే ఆడుకోవాలి, ఎవరి జోలికి వెళ్ళాలనో వారి జోలికే వెళ్ళాలి. మన స్థాయిని మించిన వాళ్ళతో మనం గొడవ పెట్టుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే. మన స్థాయిని మించిన వాడు రాజులకు రాజు చక్రవర్తి అనే దేవుడే, సర్వలోక అధికారి అధిపతి అయినటువంటి దేవాది దేవునితో నో గేమ్స్ ఆటలొద్దు. రాజ్యాన్ని పరిపాలించుకోండి, దేశాన్ని పరిపాలించుకొని దేవుడు చెప్తా ఉంటే వీడు బొమ్మలు చేసుకొని నా బొమ్మకు మొక్కుతేనే మీరు బతుకుతారు, లేదంటే అగ్నిగుండంలో వేస్తా అన్నాడు కదా. మనుషులు కాబట్టి భయపడిపోయి వణుకుతా గడగడ వణుకుతా పోయి మొక్కినారు. కానీ ముగ్గురు దేవుని చేత బలమైనటువంటి ఒక సేవకులు, బలమైన వారు దేవుని చేతిలో. ఆ ఊరే మారిపోయిందంటంగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనం కూడా బ్రతకాలి. ఒకటి ఆలోచన చేయండి. ఒకవేళ షద్రక్ మేషక్ దేవుని కోసం ఒకవేళ చావడానికి సిద్ధంగా ఉన్నా, ఒకవేళ అభిజ్ఞంగా ఒకవేళ ఎందుకు మనకి కర్మ, పొరపాటున దేవుడు కాపాడకపోతే సత్సమేమో, ఊరికి చెప్పిన మాటని మొక్కుందాం పారా అనింటే అయిపో. ముగ్గురు ఒక మాట మీద ఉన్నారు. హల్లెలూయా. ముగ్గురు ఒకటే మాట మీదే. ముగ్గురం కలిసి సచ్చుదాం, బతుకుదాం. ఏ ఒక్కరు కూడా తప్పిపోలే. అది నిజమైన స్నేహం. ఆపదలో ఉన్నప్పుడు తప్పించుకోవడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు దూరం అయిపోవడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు చాలినట్టుగా వచ్చినట్టుగా ఉండడం కాదు. ఆపదలో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండడమే గొప్ప సంగతి. హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆపదలో ఉన్నారు, కానీ కలిసికట్టుగా ఉన్నారు. దేవుని మహిమను ఆ యొక్క బబులోను సంస్థానానికి రుచి చూపించారు. ముగ్గురు కలిస్తే దేవుడు అన్నాడు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను. హల్లెలూయా. ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరి ప్రభుని స్తుతిస్తూ ఉంటే, గణపరుస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఉండడు? ఎందుకు నీ ప్రార్థన వినడు? ఎందుకు నీకు ఆరోగ్యము, శక్తి, బలము దేవుడు ఎందుకు ఇయ్యడు? కానీ మనం కలిసికట్టుగా కలిసికట్టుగా ఉందాం. షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె కలిసికట్టుగా మనం ప్రభుని ప్రార్థిస్తే ఘనమైన కార్యాలు మన జీవితాల దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమస్తములోనే రాజు వారిని హెచ్చించాడంట. అంటే దాని అర్థమైంది ఇంకా వీడు తగ్గిపోయాడనే కదా. ఏమ్మా చివరి వచనం ఏముంది? అంతటా నుండి రాజు అంటే అప్పటి నుంచి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగోలని బబులోను సంస్థానంలో హెచ్చించెను. అంటే అప్పుడు ఇతను ఏమైంది? ఇంకా కథ పడిపోయాడు అని అర్థం.
కాబట్టి కలిసి కట్టుగా ఉంటే ఎంతమందినైనా ఓడించవచ్చు, ఎంతమందినైనా రక్షించుకోవచ్చు, ఎంతమందినైనా సరే సాధించుకోవచ్చు దేవునిలో. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయినారు, నోరు ఎల్లబెట్టుకున్నారు. ఏంద్రా నాయనా, అబ్బా ఎంత దేవుడురా మీ దేవుడు అని. ఈ రోజున మన దేవుడు అలా కాపాడగలుగుతాడు. ఆపదలను మనలను, మరణంకు అప్పగించబడిన మనలను, వ్యాధుల చేత బాధల చేత బాధపడుతున్న మనలను రక్షించినాడు దేవుడు. మరణ పడక మీద నుంచి దేవుడు రక్షించినాడు, ఇబ్బందుల నుంచి దేవుడు రక్షించినాడు. ఆయన ఈరోజు మనుషుల కృతజ్ఞత లేదు. మనుషులు తమ దేహాన్ని దేవునికి అప్పగించుకోలేకపోతున్నారు, మనుషులు తమ సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు, మనుషులు దేవునికి ఇవ్వాల్సిన అర్పణ దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఆలోచన చెయ్యాలా? ఇక్కడ ఏకంగా దేహాలే అప్పగించుకుంటున్నారంట. మరి నువ్వేం అప్పగిస్తున్నావు దేవునికి? ఒక ఆలోచన చేసుకో. దేవుడు నీకు మనశ్శాంతిని ఇవ్వాలన్నా, నెమ్మది ఇవ్వాలన్నా, నీకు దేవుడు సమస్త మేలులతో, ఆరోగ్యముతో, శక్తితో, బలముతో నింపాలన్నా, దేవుడు నిన్ను రక్షించాలన్నా నువ్వు ఆయనకి ఏం చేయాలా? అప్పగించుకోవాలి. ప్రభువా, నా సర్వ అధికారము నీవే, నన్ను వాడుకో దేవా. హల్లెలూయా. నన్ను వాడుకో ప్రభువా అని అడగాల. ఎవరు అడుగుతున్నాడు ఇప్పుడు? నేను లోకంలో ఉద్యోగం చేసుకోవాలా, అందగత్తిని పెళ్లి చేసుకోవాలా, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, మంచి కారు కొనుక్కోవాలా, మా అమ్మానైనా బాగా చూసుకోవాలా, మా అత్తమామలను బాగా చూసుకోవాలా, మా ఊరికి పేరు తేవాలా, మా ఇంటికి పేరు తేవాలా, మా వంశానికి పేరు తేవాలా. ఇది పట్టుకొని ఆలాడుతూ ఉన్నాడు మనుషుడు. దేనికోసం బతకండ్రా? దేవుని కోసం బ్రతకండ్రా అంటే మాత్రం దేవుని కోసం ప్రభువా నన్ను వాడుకో. రాజు దగ్గర దేవుడు వారు హెచ్చించాడంటే ఆలోచన చేయాలి మనం. యాన్నో పని చేసుకునే వాళ్ళని తెచ్చి దేవుడు రాజు సన్నిధిలో నిలబెట్టి, రాజు సన్నిధిలో వాళ్ళని దేవుడు హెచ్చించాడంటే మరి ఈరోజు మన కోసం రక్తం చిందించి మన పాపంలో కడిగి పవిత్రపరిచిన దేవుడు మనలను నలుగురిలో హెచ్చించలేడా? ఆలోచన చేయాలి. రోషంగా ఒకసారి తీర్మానం చేసుకో. ఎప్పుడు పడిపోవడమేనా బ్రతకంత? ఎప్పుడు లోకంలో కలిసిపోవడమేనా? లేచి నిలబడు ఒకసారి అన్న దేవుని కోసం. ప్రభుకు అప్పగించుకో, ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసం నడుచుకో, అప్పగించబడు ప్రభు కోసం. ప్రభువా నన్ను వాడుకో, నీ చేతిలో రొట్టె వలె నన్ను విరువు ప్రభువా అని అడిగితే ప్రభు నిన్ను విరుస్తాడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే ఆరాధనే దేవునికి ఇష్టం. నువ్వు ఇంకా విరగలేదేమో, ఇంకా నువ్వు ప్రభు చేతిలో రొట్టెలాగా మారలేదేమో, ప్రభు చేతిలో నువ్వు వెళ్ళలేదేమో, అయితే నిన్ను దేవుడు హెచ్చించాడు. ఇక నుంచి అయినా సరే శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె ప్రభు నా దేహాన్ని అప్పగించుకుంటా, నా ఆత్మనికి అప్పగించుకుంటా, నా జీవితానికి అప్పగించుకుంటా, నన్ను వాడుకో ప్రభు. నీ చేతిలో రొట్టె వలె నన్ను విరువు ప్రభు. నువ్వు ఎట్టయినా ఈడ్చుకో ప్రభు, నీకోసం బ్రతుకుతా. ఒకసారి ఇంచుతాడు, ఓకే ప్రభా. రెండోసారి ఇంకొంచెం ఇంచుతాడు, అబ్బా ప్రభా నొప్పి. ఇంకో రొంత, అబ్బా ప్రభా ఇంకొద్దు నాకు ప్రభా. ఇంకో రొంత, అబ్బా వద్దు నాయన. ప్రభు ఇంచుతాడు ఇంచి నాయన నువ్వు వద్దు, నీ సేవ వద్దు, నీ కథ వద్దు, మేము లోకములనే బాగున్నాం. ఇన్ని కష్టాలా బాప్తిజం పొందినప్పటి నుంచి, ఇన్ని ఇబ్బందులా మాకు నీ సేవకు వచ్చినప్పటి నుంచి, నీ మందిరానికి వచ్చి, నాకు నువ్వు వద్దు, నీ కథ వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతోమంది ఉన్నారు లేరా? ఈరోజు చాలామంది అట్లా చాలామంది ఉన్నారు. ప్రభు నన్ను విరుచు, నీ ఇష్టం, ఎలాగైనా నన్ను వాడుకో. చనిపోయేంత వరకు నీకు సాక్షిగా బ్రతుకుతా, చనిపోయేంత వరకు నీకు ఇష్టనిగా బ్రతుకుతా ప్రభు అని మనసులో నుంచి ఒక తీర్మానం, హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఒక మాట నువ్వు చెబితే ప్రభు నేను ఘనంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. రాజు శద్రక్, మేషక్, అబేద్నెగోలను చూసి వారిని హెచ్చించాడంటే ఒక రాజు తన కిరీటం తీసి కాళ్ళకాడ పెట్టినట్టే. తెలుసా మీకు? ఇప్పుడు ఆ కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు చాలామంది చక్రవర్తులు ఏం చేస్తారంటే ముందు ఒక దండోరు పంపిస్తారు. రే పలానా కల్లూరు గ్రామానికి మేము సైన్యం అంతా వచ్చి యుద్ధం చేస్తాము, ఆ కల్లూరు ఉండే రాజు ఒప్పుకుంటే గినా ఏం చేయము, ప్రాణభిక్ష పెడతాం, ఒకవేళ తిరగబెడితే గినా మేము పోయి వాళ్ళను చంపేస్తాం. ఎవరైనా చిన్నలైనా పెద్దలను చంపేసి ఆ ఊరిలో ఉండే ధాన్యాన్ని, బంగారం అంతా కూడా మేము తెచ్చుకుంటాం అని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ ఊర్లోనే రాజు కుదరదు, నా ఇష్టం, రమ్మను చూసుకుందాం, అది ఇది అన్నాడు అనుకో, ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ చక్రవర్తికి ఉన్న పరాక్రమశాలిని బట్టి, సైనికులను బట్టి, అధికారాన్ని బట్టి భయపడి వాళ్ళ కిరీటం తీసుకొని పోయి రాజు దగ్గర ముందర పెడతారు. రాజా నువ్వు మమ్మల్ని ఏం చేయొద్దు, మాకు ప్రాణభిక్ష పెట్టు, మా రాజ్యం నువ్వే తీసుకో. నేను చెప్పింది మీకు అర్థమైందా?
రాజు కిరీటం తీసి కింద పెట్టినాడంటే ఇంకా ఆ రాజు సచ్చినట్టే సమానం. హల్లెలూయా. అట్లాంటిది అంతమంది సంస్థానంలో, అంత రాజ్య సన్నిధిలో షద్రక్ మేషక్ అబేద్నెగోను హెచ్చించాడంటే అప్పుడు ఈ రాజు సచ్చినట్ట బ్రతికినట్ట? ఈరోజు మనుషులను దేవుడు చాలా కృంగదీస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడు నీకున్న అధికారాన్ని తీసివేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తే దేవునికి నువ్వు వ్యతిరేకంగా వెళితే నీ యొక్క పదవినైనా, నీ యొక్క ఉద్యోగంనైనా, నీ యొక్క అహంకారం, ఇది ఏదైనా సరే ప్రభు దాన్ని తీసి పారేస్తాడు. జాగ్రత్త. దేవుని బిడ్డలను హెచ్చించు, దేవుని బిడ్డల కోసం బ్రతుకు, దేవుని బిడ్డలను గణపరచు, అదే నీకు మేలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ చూడండి ఒకసారి ఇంకొక మాట. యెషయా గ్రంథం 41:4 ఎవడును దీనిని ఆలోచించి జరిగించెనో ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైనను యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. హల్లెలూయా. కింద దీపములను చూచి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారంట. ఇక్కడ మనం గమనిస్తే దీని గురించి ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని గురించి ఆలోచించి దేవుడు చెప్పినట్టుగా తమ జీవితాన్ని జరిగించుకుంటారో, దేవుడు అంటున్నాడు ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడిని యెహోవాగు నేనే, మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇవి ఏం దినాలు? ఇవి కడవరి దినాలు. అంటే ఇప్పుడు దేవుడు ప్రారంభంలోనే వంశాలతో ఉన్నాడు, కడవరి దినాలలోనే మనతో కూడా ఆయన ఉన్నాడు. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయనతో పాటు సైతాన్గాడు కూడా ఉన్నాడు. వానితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఈ నెబుకద్నెజర్ లాగా వాడు ఒక్కోసారి మన కాడికి వస్తాడు, వచ్చి ఇదిగో నేను చెప్పింది చేస్తేనే నువ్వు బాగుపడతావు, నేను చెప్పింది చేస్తేనే నేను బ్రతకనిస్తా, నేను చెప్పింది చేస్తేనే నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని పోతా అని వాడు ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తాడు. జాగ్రత్త. సైతాను ఉచ్చులో పడద్దు. దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చుకోండి. ఈ దేహానికి ఏది విలువమ్మా? ఇప్పుడు మీ దేహానికి ఏది విలువ? ఏది విలువ మీ దేహానికి? ఇప్పుడు మీ దేహానికి చెయ్యి విలువనా, గుండె విలువనా, తల విలువనా, కాలు విలువనా? ఏం విలువ? గుండె అయితే మనం గుండె మార్పిడి చేసుకుని బతుకుతారు కదా. ఏది విలువ? తల ఏముంది? తల మెదడు తీసి ఇంకొక మెదడు పెడతారు. ఇంకా ప్రాణం అంటే ఏంది? ఊపిరి అంటే ఏంది? ఊపిరి అంటే ఆత్మని ఎవరు కూడా పెట్టలేరు. మన దేహంలో నుంచి ఎప్పుడైతే ఆత్మ వేరే అయిపోతుందో ఆ దేహానికి విలువ లేదు. మన దేహానికి విలువ ఏంటంటే మనలో ఉండే ఆత్మే. హల్లెలూయా. హల్లెలూయా. నరుడు నాసిక రంధ్రంలో దేవుడు తన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ పొందెను. అంటే ఆత్మ ఎవరిచ్చారు మనకు? దేవుడిచ్చినాడు. హల్లెలూయా. అందుకే చాలామంది అంటారు నీ వయసు ఎంత అంటే నా వయసు 55, 60 అంటారు. కానీ నీ ఆత్మకు వయసు తెలుసమ్మా? మీ ఆత్మకు వయసు ఎంత తెలుసా? మన ఆత్మకు వయసు ఏంటంటే దేవుడు అప్పుడు మనల్ని నాసిక రంధ్రంలో ఊపినప్పటి నుంచి ఇంతవరకు మన వయసు, మన ఆత్మ అంత పాతది. అందుకే దేవుడు అంటాడు కదా, శరీరం మన్ను కలిసిపోయిన కానీ ఆత్మ తిరిగి తనను చేసిన దేవుని యొద్దకు వచ్చును. హల్లెలూయా. అంటే ఆత్మకు తెలుసు నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు దేవుని వెంబడించి దేవుని కోసం బ్రతికింటే నీ ఆత్మ దేవుని యొద్దకు పోతుంది, ఆయన రాజ్యంలో ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈ లోకంలో బ్రతికి ఈ లోకంలో కృషించిపోయి ఈ లోకంలో సమస్త విగ్రహముల చేత, ఆచారముల చేత, పద్ధతుల చేత నీవు లోకంలో వాటి కొరకు ప్రయాసపడితే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఆలోచన చేయాలి, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో, ఏ మార్గాన్ని చూపిస్తావో చూపించుకో. నీ ఇష్టం, నీ దేహము. నీ ఆత్మను ప్రభు దగ్గర నడిపించుకుంటావా, నీ ఆత్మ నరకానికి నడిపించుకుంటావా? ఆలోచన చేయి. నిన్ను చేసిన సృష్టికర్తను పూజించు, సృష్టిని కాదు. చాలామంది తెలియక సృష్టిని పూజిస్తారు. సృష్టికర్తను పూజించండి నాయన అంటే సృష్టిని పూజిస్తారు. సృష్టి చేసింది ఎవర్రా అంటే దేవుడు అంటారు. దేవుడు ఎవర్రా అంటే మా దేవుడు అంటారు. మీ దేవుడు ఎవరు? ఏ పాపము చెయ్యని దేవుడై ఉండాలా. హల్లెలూయా. ఏ పాపము చేయనోడే దేవుడు అంటే.
మోహము చూపైనా చూడని వాడే దేవుడు. అన్యాయము, అతిక్రమములు, మోసములు, దొంగతనములు చేయని వాడే దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈయనలో ఏ దోషమైనను నాకు లేదు అన్నాడు పిలాతు. పిలాతు అన్నాడు, ఏమన్నాడు? ఈయనలో నాకు ఏ దోషము కనపడంలా. ఏ దోషము కనపడలా. మరి ఎందుకు సిలువ వేసినాడంటే ఆడున్నోళ్ళు అందరి కేకలు, ఏసుకు సిలువ వేయాలా, ఏసుకు సిలువ వేయాలి, ధర్నా. ఆ ప్రజలు మాట చొప్పున పిలాతు సిలువ వేసినాడు. పిలాతుకు రాత్రి నిద్ర పట్టలేదంట. ఒక పరిశుద్ధిని నేను తప్పు తీర్పు తీర్చినానే అని భయపడి వణికిపోయినాడంట పిలాతు. ఇదంతా కూడా దేవుని సంకల్పమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క తీర్పు అయిపోయిన తర్వాత యేసు ప్రభుని ఇంకా స్టార్ట్ చేశారు. అవమానపరిచారు, కించపరిచారు, ముఖం మీద ఇంగిలు మూశారు, చెంపలుకున్న వెంట్రుకలు లాగారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఎంతగానో బరువైనటువంటి సిలువను, చెక్క సిలువను, బరువైన సిలువను ఆయన మీద మోపి ఆ ఒక్క వీధిలో నడిపించుకుంటూ ఆయన తీసుకెళ్ళడం, ఆ గొలకొత ఆ కలువరి కొండ మీదకి తీసుకెళ్ళడం, ఆ కొండ మీద ఆ సిలువను పండే దాని మీద యేసు ప్రభుని, దిగంబరునిగా ఉన్న యేసు ప్రభుని ఆ పెద్ద పెద్ద శిలలు కొట్టి ఆయనను పైకి ఎత్తడం. ఎంతో నలిగిపోయాడు. కేవలం ప్రజల తీర్పు వల్ల. ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఒక దోషిగా చూశారు. ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఒక పాపంలాగా చూశారు. కానీ దేవుడు ఎక్కడ కూడా ఒక పాపము కూడా ఆయన చేయలే. ఎక్కడ కూడా తన ప్రజలను ద్వేషించలే. ఆయన దగ్గరికి నమ్మిన వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన మేలులు చేశాడు. ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరు దీవించబడ్డారు. కానీ దేవునికి లాస్ట్కి మిగిలింది ఏంటంటే ప్రజల చేత ఘనత. నేను చెప్పేది అదే, మనం ఎంత మంచిగా ఉన్నా మన చుట్టూ ఉండేవారు మనల్ని పడేయాలనే చూస్తారు. యేసు ప్రభునే పడేసిన వాళ్ళు మనల్ని ఎంత ఆలోచన చేయండి. యేసు ప్రభునే సిలువేసినారంట. ఇంకా మనం ఎంత, మన జీవితం ఎంత, మనం ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత దేవుని సేవ చేస్తున్నా మనుషులు మన మైకి లేస్తారో, లేచినా కూడా ప్రభువా శద్రకు మేషకు అబేద్నెగోల వలె మేము మరణించినా నేను గణపరుస్తాం ప్రభువా, హల్లెలూయా. నిజంగా అట్లా బ్రతకాల. ఎట్టి పరిస్థితి లోకానికి తల వంచద్దు. అది ఏ పరిస్థితి వచ్చినా నీ దేవుడు ఎవరమ్మా అని నిద్ర లేపడినా నా దేవుడు యేసు ప్రభు అని చెప్పాలా, హల్లెలూయా. నా దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నాడు? మండుచున్న ఈ వేడిగల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా దేవుడు, హల్లెలూయా. అంటే దేవుడు ఏందంట ఇప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం. ఏం నమ్మకం? నువ్వు పారేసుకో, అగ్నిగుండంలో వేసుకో, నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతా అనే ధీమా, ధైర్యం ఉంది వాళ్ళకు, హల్లెలూయా. అంటే ఎంత భక్తిగా జీవించారు వాళ్ళు, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ఆ మాట అంటారు రాజు ముందు నిలబడి. అంటే వారి జీవితాన్ని ఎంత కాపాడుకున్నారు ఆలోచన చేయండి. ఈరోజు నీ జీవితాన్ని కాపాడుకో. అలనాడు ఉన్న దేవుడు నేటికి ఉన్నాడు. అలనాడు దేవుడు చేసిన మేలుని ఈరోజు కూడా చేయగలడు. అలనాడు జరిగిన అద్భుతాలు ఈరోజు కూడా దేవుడు జరిగిస్తాడు. నీవు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే, హల్లెలూయా. మనుషులు నెబుకద్నెజర్ అన్నాడు, బయ్యండ్రా వాడిని ఎవరు వచ్చి కాపాడుతారో చూద్దాం, బయ్యండ్రా మంటల్లో అన్నాడు. రంగంలోకి దేవుడే దిగినాడు. గలగల గలగల వణికి పరారైపోయినాడు కదా. ఈ రోజున చాలామంది ఈ రకాలుగా ఇబ్బందులు పడేవారు ఉన్నారు. జాగ్రత్త. దేవునితో ఆటలొద్దు, దేవుని విషయంలో జోకులొద్దు. సంఘాలకు వచ్చిన వాళ్ళు చర్చిల నుంచి కూర్చొని సడన్గా బయటికి పోయి అట టీ తాగొచ్చానంటే బయటికి పోయి సిగరెట్ తాగి మళ్ళీ బండి వేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి కూర్చొని ఉన్నారు. యవనస్తులు పిల్లలు, ఒరే మీ పిల్లలు రమ్మా అంటే మా పిల్లలు రారన్నా, మాటినరన్నా. యాడుంటాడు అంటే కాలేజ్ కాడ బయటను అమ్మాయిల కోసం ఎదురు చూసుకుంటా, ఆదివారం పూట్ల ట్యూషన్లకు పోయి, ఆడికి పోయి, సినిమా హాల్కి పోయి, ఆడికి ఈడిట్ట. ఎట్లా బాగుపడతాయి మన జీవితాలు? ఆలోచన చేయాలి. షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె మన దేహాన్ని దేవునికి అప్పగించుకోవాలి. బలి అర్పణ దేవుడు కోరలా. ఇప్పుడు ఒకవేళ దేవుడు బలే కావాలనుకుంటే, బాగా వినండి ఒకసారి, నాకు బలే కావాలా, నేను రక్తం తింటా, నేను మాంసం తింటా అనే దేవుడు అయితే షద్రక్ మేషక్ అబేద్నెగోల మంటలో పడిపోతానే, అబ్బా మంచి భక్తులు నా కోసం మంటలో పడినారు, ఇంకా వాళ్ళని చంపుకొని తినిండు అనుకున్నాడా? ఆయన రక్తం తాగేటోడా?
ఆయన బలిని కోరుకునేవాడా? ఆయన నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని నీకోసం తన రక్తాన్ని దారులు దారులుగా దారపోసాడు. హల్లెలూయా! ఇటువంటి శ్రేష్టమైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆ కాలంలో రాజే, నేను చేసిన బొమ్మకు విలువ లేదురా నాయన, వీళ్ళ రక్షించిన దేవుడు విలువగల దేవుడు, పూజార్హుడు. హల్లెలూయా! సమస్థానములుండే సేనాధిపతులు, సమస్థానంలోనే న్యాయాధిపతులు, ఆ సమస్థానంలోనే అధికారులు, అధికంగా ప్రజలు, ముఖ్యులు అందరూ కూడా ఇప్పుడు శద్రకు మేషకు మీద దేవుడు కాపాడినాడు రా, శద్రకు మేష దేవుడు కాపాడినాడు రా, దేవుడు కాపాడినాడు రా, దేవుడు కాపాడినాడు రా అని ఊరు వాడ చాటింపు వేసుకొని దేవునికి ఘనత వచ్చేలాగా చేశారు ఆ ముగ్గురు. హల్లెలూయా! ఇప్పుడు అందరూ నమస్కారం చేసే వాళ్ళందరూ ఓరని ఊరికి మొక్కితేమే ఈ బొమ్మను. శద్రకు మేషకు అభిజ్ఞలను చూడండి రా, మంటలో పడిన దేవుళ్ళని కాపాడిన వారా దేవుడు నాయన. హల్లెలూయా! ముగ్గురు కొన్ని వేల మందిని రక్షించుకున్నారు, ముగ్గురు కొన్ని లక్షల మందిని రక్షించుకున్నారు. నువ్వేమంతమందిని రక్షించుకున్నావు? దేవునితో అలుగుతావా? దేవుని సన్నిధికి రాకుండా అలుగుతారా? దేవుని సన్నిధికి సమయం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి మనము మన సమయాన్ని, మన దేహాన్ని ఇవ్వకోకుండా ఇంకేం పని చేస్తావు నువ్వు దేవుని కోసం? 2 గంటలు దేవుని కోసం కూర్చోడానికి నసుకుతూ, విసుకుతూ, గొనుగుతా కూర్చొని ఉంటే ఏం ప్రయోజనం? ఈడ అగ్నిలో పడి చచ్చిపోవడానికి సిద్ధపడినారు. ఇదిరా భక్తి, ఇది జీవితం. ఏం బతుకుతున్నాం మనం ఆలోచన చేయాలా. దేవుని కోసం బ్రతుకుతున్నావా? నీ కోసం బ్రతుకుతున్నావా? రోషం లేదా? దేవుడు నీకు ఇంత బ్రతుకునిస్తే, ఇంత జీవితం దేవునికి ఇస్తే, ఇంత హంగు ఆర్భాటం, ఇంత ఆస్తి అంతస్తులు దేవునికి ఇస్తే, దేవునికి ఇవ్వడానికి వెనుకడిగేస్తున్నావే. ఏం జీవితం ఇది? ఆలోచన చేయాలి. రోషం కలిగి బ్రతుకు. ఒక రాజుకి ఎదిరించాడు, రాజా నువ్వు ఎన్నైనా చేసుకో, నేను నీ మొక్కను గాక మొక్కను. రాజుకే చెమటలు పట్టిపోయిన ఏంద్రన్న ఆ మాటకి వ్యతిరేకం చెప్పిన నీడు ఎదిరించాలా? దేవుని కోసం బ్రతుకు. నశించిపోతున్న వెతికి రక్షించుకో. ఎంతసేపు నువ్వే ముసుగు కప్పుకొని, నువ్వే బైబిల్ పట్టుకుని నువ్వే రావడం కాదు. ఎంతసేపు నువ్వే బాగా తెల్ల ప్యాంట్ వేసుకుని చర్చికి రావడం కాదు. నీతో పాటు నడిపి 10 మందిని నువ్వు రక్షించబడినట్టు అనేక మందిని రక్షించుకో. నేను చెప్తాను వాళ్ళు రాలే అంటే నీ గురించి అలా సాక్ష్యం లేదని. నువ్వు చెప్తే వాళ్ళు రావడం లేదంటే ఎందుకు రాలంటే ముందు నీ భక్తి బాగాలేదని, నీ జీవితం బాగాలేదు కాబట్టి నీ మాటిని ఒక్కరు రావడంలా. మన జీవితాన్ని అనేక మంది మధ్యలో మనం వెలిగించుకోవాలా. హల్లెలూయా! వెలిగించుకుంటేనే ఆ వెలుగు కిందికి కొన్ని వేల మంది వస్తారు. వీళ్ళ ముగ్గురు మంటలో పడినారు, మంటలోంచి దేవుడు రక్షించినాడు. కొన్ని లక్షల మంది తిరిగినారు దేవుని వైపు. ఊరిగా ఈ బొమ్మను మొక్కుతీమి, వీళ్ళ దేవుడే గొప్పోడని. అట్లా బ్రతకాల దేవుని కోసం. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకోవడానికైనా సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మీరు పోయి ఈరోజు ప్రార్థనకి రండి అని పిలిచినాక వచ్చాం పో అంటారు నీ ముందర. తర్వాత ఏమనుకుంటారు? అబ్బా భక్తిదిరా పెద్ద చెప్తాంటది, ఇంటికాడ మొగుడిని తిడుతూ ఉంటుంది, ఇంటికాడ పిల్లాన్ని కొడుతూ ఉంటాడు, ఎప్పుడు నోటి నిండితే బూతులు, నోటి నిండితే ఒక్కాకులు, ఎప్పుడు త్రాగుపోతాయి. ఈడు మళ్ళీ వచ్చి మనకు రమ్మంట అన్నాడు. అయిపోయా. ఏమైపోయింది? నీ భక్తి పోయింది. జీవితాన్ని మనము భద్రపరచుకోవాలా. హల్లెలూయా! భద్రపరచుకోవాలా జీవితం. నలుగురిలోనూ ఒక సాక్షిగా బ్రతకాల, నలుగురిలోనూ ఒక వెలుగులాగా బ్రతకాల. అది మనకు దేవుడిచ్చిన జీవితం. ఉన్నదాంతో తృప్తి పడాలా. మదర్ తెరీసా అని మీ అందరికీ తెలుసు. ఏమీ లేదు ఆమె దగ్గర, బంగారు లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేవు. కానీ 30,000 మందికి కుష్టి వ్యాధులకు సేవ చేసింది. వారితో పాటు కూర్చొని తినింది, వారిని అందరినీ క్రీస్తు వైపు త్రిప్పుకునింది. అది కష్టపడ్డం అంటే. అటని చెప్పి నేను ఇప్పుడు మీ కుష్ఠలకు చెప్పండిలా. దేవునికి ఏ పిలుపునిచ్చాడో ఆ పిలుపుకు లోబడు. దేవునికి ఏం పిలుపిస్తున్నాడో ఆ పిలుపుకు లోబడు. దేవుని కోసం బ్రతుకు. నశించిన దానిని వెతికి రక్షించు. ఇప్పుడు రెండోసారి దేవుడు మళ్ళీ రాడు. ఇప్పుడు రాడు దేవుడు మళ్ళా వచ్చి రక్తాన్ని చిందించి మళ్ళా పాపుల కోసం అని ఆయనకి ఇంకా రాడు. ఇంకా అయిపోయి ఒకసారి వచ్చినాడు, మరణించినాడు, అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ పాపముల వారందరినీ మనం ఏం చేయాలా? రక్షించి పక్కన నిలబెట్టుకోవాలి, మన అడుగు జాడలో నిలబెట్టుకోవాలా. ప్రభువా ఇదిగో నేను రక్షించిన ఆత్మలు. హల్లెలూయా! ఇదిగో ప్రభువా నేను రక్షించిన ఆత్మలు వీళ్ళందరూ. ఇదో వీడు తాగుపోతాడు, వీని కాడికి ఒకరు రాత్రి పోయి కూర్చున్నా, దేవుని మాటలు చెప్పిన వాడు మారినాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఇదిగో ఈమె, ఇదిగో ఈడ ఒక వ్యభిచారి, వీని వాక్యం చెప్పినా వీడు మారిపోయి ఇదిగో ప్రభువా అని ఒక్కొక్కరి దగ్గరికి పోయి మనం ఏరి కోరి చెప్పాలంట వాక్యం.
ఏరుకోవాలా, మనం నశించిపోతున్న వారిని వెతికి వెతికి రక్షించాలా. వానికి మనము తల నొప్పి తెప్పియాలి, నసపుట్టేలా వానికి. నా వాట్సాప్ అన్న నాయన, నువ్వు రా పోదాం, నువ్వు వచ్చేంత వరకు నేను పోను, ఇద్దరం కలిసి పోదాం. నేను పోతా, మళ్ళీ నువ్వు రా అంటే ఇంక వాడు రాడు, నువ్వు రావు, అయిపోయి. దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని సన్నిధికి నీ పిల్లలు నడిపించుకో, నీ భార్య నడిపించుకో. ఎప్పుడు తినేదే కదా, ఎప్పుడు తినేది, ఎప్పుడు పనుకుండేది, ఎప్పుడు బంధువులు ఉండేది, స్నేహితులు ఉండేది. 2 గంటలు ప్రభువుకి సమయం ఇవ్వడానికి ఇంత ఆలోచన చేస్తున్నామే. ఆలోచన చేయాలి. రోజంతా ఏమైనా ఉంటున్నామో మనం దేవుని కాడ? రోజంతా ఏమైనా ఉంటున్నామో మనం ఇక్కడ? 2 గంటలే. 2 గంటలు ప్రభువుకి సమయం ఇవ్వడానికి ఎంత ఆలోచన చేస్తున్నామంటే, పనులు పోతాయేమో, కూలి పోతుందేమో, అవి పోతాయేమో, ఇవి పోతాయి. ఆరోగ్యం పోతే ఏం చేస్తావు? ఒకవేళ ఆరోగ్యం పోతే ఏం చేస్తావు? ఇబ్బందులు పడితే ఏం చేస్తావు? చావు మరణం నీ తలుపు తడితే ఏం చేస్తావు? అప్పుడు నీ కూలి డబ్బు నిన్ను కాపాడుతుందా? నేను ఓపెన్గా చెప్తున్నా, మీకు వాస్తవం చెప్తున్నా, మీ కూలి డబ్బు మిమ్మల్ని కాపాడుతుందా? మీ జీతం మిమ్మల్ని కాపాడుతుందా? 1 లక్ష రూపాయలు ఏడన్నా అప్పు తెచ్చి హాస్పిటల్ పోయి కట్టుకుంటే డాక్టర్ ఏమంటాడు? నా చేతుల్లో ఏం లేదు, మీ దేవుణ్ణి ప్రార్థన చేసుకో అంటే. నేను చెప్పేది ఏంది మీకు? దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కపెట్టుకోండి, నష్టం పెంచుకోండి. దేవుడు మనకి తినడానికి ఇచ్చాడు, ప్రయాసపడద్దు, పరుగులు పెట్టద్దు, సంపాదన, ఆస్తి, అంతస్తులని. దేవుని కోసం బ్రతకండి. ఎంతో ప్రయాసపడ్డాం లోకం కోసం, ఎంతో సేకరించుకున్నాం, ఎంతో సమకూర్చుకున్నాం. దేవుడు ఈరోజు మనకి ఏ కొదవో చేయలే. ఆయన సన్నిధికి క్రమం తప్పకుండా రండి, ఆయన సన్నిధిలో చేరండి. దేవుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలను మండుచున్న అగ్నిగుండంలో కాపాడినట్టు మనల్ని కూడా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. నిన్ను మరణ పడక మీద నుంచి ఆయన లేవనెత్తుతాడు. నీకున్న ప్రతి వ్యాధి, బాధ, రోగము నుంచి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి సమయం ఇస్తావో ఆయన నీకు కూడా సమయం ఇస్తాడు. ఇప్పుడు కలెక్టర్ కాడికి పోయి, అయ్యా ఇదిగో నాది పలానా పని ఉంది, నాకు సంతకం పెట్టు అంటే కలెక్టర్ ఏమంటాడు? 1 వారం తర్వాత రాపో, మళ్ళీ చూద్దాం పో అంటాడు. అంతే కదా. కలెక్టరే అంత బిజీగా ఉంటే మరి యేసు ప్రభు ఈ లోకానంతా చూడాలా, ఇంతమందిని శాసించాలా, ఇంత దేవుడు చేస్తున్నాడే, మరి ఆయన ఎంత బిజీగా ఉంటాడు? కానీ ఆయన అంటున్నాడు, నీవు పిలిచిన వెంటనే నేను పలుకుతా. హల్లెలూయా. వెంటనే సమాధానం ఇస్తాడు ఆయన. ఈయన అధికారుల మాదిరి మనకు వారం రా, 10 రోజుల తర్వాత అనేవాడు కాదు ఈయన. నువ్వు పిలుస్తే పలుకుతా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. తట్టాల, వెతకాల. ఇన్ని కార్యాలు చేస్తే దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. వచ్చిమమ్మ, పోతిమమ్మ, ఆదివారం రోజే కూర్చున్నామమ్మ. చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి ఆదివారం చర్చికి పోవడం, ఆ రోజే వచ్చి కూర్చోవడం, పోవడం, అది కాదు భక్తి. సువార్త అన్న ముందు ఉండాలి. సువార్త సభ అన్న, లేదంటే ఉపవాస కూడికలన్నా, సంఘాన్ని నడిపించే విషయాలైనా, బలపరుచుకునే విషయంలో అయినా, అన్ని విషయాలలో మనం ముందుండి ప్రభువుని గణపరచాలి. అప్పుడే రాజులైనా, యాజకులైనా, ఎవరైనా సరే మనల్ని ఏం చేస్తారు? హెచ్చిస్తారు. అప్పుడు ఆ సంస్థానంలో ఉండే, బబులోను సంస్థానంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు త్రిప్పబడ్డారు. ఈరోజు నువ్వు కూడా ఈ గ్రామంలో, కల్లూరు గ్రామంలో ఒక వెలుగులాగా వెలుగు. నిన్ను బట్టి అనేక మంది మారాల. నిన్ను బట్టి అనేక మంది లోకంలో ఉన్నవారు, లోకంలో పడి చచ్చిపోతున్న వారు మారాల. ఈరోజు నా మాటలు ఒకవేళ ఇక్కడున్న వారు లెక్క చేయలేకపోవచ్చు, కానీ నాకు దేవుడు లెక్క చేశాడు. హల్లెలూయా. నా కన్నీరుని దేవుడు చూశాడు, నాలో ఉన్న ప్రేమను దేవుడు చూశాడు. కానీ నేను చెప్తున్న మాట ఇది ఒక శాసనం అనుకోండి. ఏదో ఒక రోజు నీ కల్లూరు గ్రామం ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు నమ్మాల్సిందే. హల్లెలూయా. అంతవరకు నా ఊపిరినంత వరకు ఈ సేవలోనే కొనసాగుతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతగా నన్ను కృంగదీయాలని చూసినా నేను లేస్తానే ఉంటా, కానీ పడిపోను. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన శక్తి. కొంతమంది పాస్టర్లు, నాయనా నువ్వు మా ఊరికి రావద్దు. నీ ఊరికి రాకపోతే వాళ్ళు ఈడికి వస్తారు, పరిగెత్తా వస్తారు దేవుని సన్నిధికి. దేవుడు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు నాకు దయచేశాడు. ఆ తలాంతులు దేవుడు నాకు ఇచ్చాడు. అంత బలము దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మధ్య పాస్టర్లకే కుళ్ళు అయిపోయింది కదా. ఈ రోజున సేవకులు కూడా ఒకరికొకరు పోసుకోవడంలా. సంఘాలలో ఆత్మీయత లేదు. ఇప్పుడు రాజకీయాలు అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి. ఎవరన్నా నీతిగా యథార్థంగా సేవ చేస్తే కృంగదీస్తాం అనుకుంటున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఎంత కృంగదీస్తావో అంత ఎత్తి ఎదుగుతా నేను. దేవుడు నాకు ఇచ్చిన బలం. ఈ వయసులోనే
ఒకటే ఒక మాట ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఎవరికైనా. 26 సంవత్సరాలు, నాకు 26 సంవత్సరాలు ఇంత మందిరాన్ని కట్టి దేవుని సన్ని నిలబెట్టుకున్నానంటే, నాకు 40-50 సంవత్సరాలు వచ్చే నా వయసులో దేవుడు నన్ను ఏ స్థితిలో పెడతాడో ఒకసారి ఊహకు అందుకోండి. దేవుడు నన్ను ఏ స్థితిలో నిలబెడతాడో ఆలోచన చేయండి. ఈ రోజున 26 సంవత్సరాలు దేవుడిని నిలబెట్టుకున్నాడు. నాతో పాటు సహవాసంలో రా, నాతో పాటు ప్రభు సన్నిధిలో కూర్చో, నాతో పాటు ప్రభువుని గణపరచు. నన్ను గణపరిచినట్టు దేవుడు నిన్ను కూడా గణపరచును గాక. హల్లెలూయా. ఈ రోజు వరకు నేను చెప్పగలను, గర్వంగా సగర్వంగా నేను చెప్పగలను, నా దేవుడు నాకు ఏ రోజు కొదవ చేయలే. ఎలీషాకు ఏ రీతిగా అయితే కాకులతో ఆహారం పంపించాడో ఈ రోజు వరకు నేను పస్తున్నట్టు లేదు. ప్రారంభ దినాల్లో కొద్ది రోజులు 2-3 రోజులు దేవుడు నన్ను పరీక్షించాడు, కానీ ఆ తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నాకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. నన్ను పోషించేవారు అనేక మంది ఆత్మీయమైన బిడ్డలు ఉన్నారు. అనేక మంది నా వాక్యాలు విని బలపరచబడిన వారు ఉన్నారు. ఈ గ్రామంలో వినకపోయినా కల్వరి ప్రార్థన టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అనేక మంది వింటున్నారు. ఆలోచన చేయండి, ఇంకా దేవుని పరిచయం ఎంత బలంగా జరుగుతుందో ఆలోచన చేయండి. ఇంకా మొత్తం లెక్కేస్తే 10 లక్షల మంది, 10 లక్షల మంది నా వాక్యాలు విని బలపరచబడుతూ దీవించబడుతున్నారంటే దేవుడు నాకేమైనా కొదవ చేస్తాడా? ఏం చేయడు. ఎందుకు చేస్తాడు? ఎక్కడో ఒక మూల నుంచి నాకు 100నో 200లో లేదంటే 500లో 1000 దేవుడు నాకు పంపిస్తానే ఉన్నాడు. ఎన్నోసార్లు నా పక్కనున్నవారు ఆశ్చర్యపోతారు, ఓ అమ్మ ఇంత డబ్బు వచ్చింది నాయనా కళ్యాణకు తండ్రి. ఖర్చులు అట్నే ఉంటాయి, మళ్ళీ అట్టేం మళ్ళీ తిని ఒలగబోయాం. దేవుని సొమ్ముని ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో, ఎంత బలంగా దేవుని సన్నిధికి వచ్చిన వారందరికీ పెట్టాలా, దేవుని సన్నిధికి వచ్చిన వారందరినీ పోషించాలా. ప్రతి సంవత్సరము దేవుని కృపను బట్టి పెద్దవాళ్ళకు, వృద్ధులకు, మన శాలకు వచ్చిన వాళ్ళందరికీ చీరలు ఇచ్చేవాడిని కదా, గుర్తుందా మీకు? ఈ సంవత్సరం కూడా ఇవ్వాలి, క్యాలెండర్లు చేయాలి. ఎంతో ఖర్చు, ఎంతో ప్రయాస. దేనికోసం ఇదంతా పరిచర్య అంటే ప్రభువుని మనము గణపరచాలి. లోకంలో ఏది కూడా ఆశించదు. నేనైతే నిజం చెప్తున్నాను, లోకంలో ఏది కూడా ఆశించట్లా. ప్రభువు నన్ను ఈ రోజున ఈ స్థితిలో నిలబెట్టాడంటే నాకు 40-50 వయసు వచ్చేసరికి నన్ను దేవుడు ఏ రీతి నిలబెడతాడో ఆలోచన చేసుకో. పట్టజాలంత విస్తారమైన జనములు దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు ప్రారంభ దశలో ఉన్నారు. ప్రారంభ దశలో ఉంటే నాతో పాటు ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి మమ్మ పోతి మమ్మ అన్నట్టుంటే గుంపులో కలిసిపోతారు, మీ ఇష్టం. దేవునితో సహవాసం, సేవకునితో సహవాసం, సేవునికి కుడిభుజంగా మనం నిలబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఒక పాస్టర్ అయ్యి చెప్పాడు లైవ్లో, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు ఒక మాట. ఏం చెప్పినారంటే, ఆ సంఘంలో ఒక ఆయన ఇంజనీర్ ఉన్నాడంట, పెద్ద ఇంజనీర్ ఉన్నాడంట. ఆ సంఘంలో ఇంజనీర్ వచ్చాడంట. ఫస్ట్ ఈయన తెలియక మొత్తం పిల్లర్లన్నీ వేసాడంట మందిరానికి, పెద్ద మందిరం పిల్లర్లన్నీ లేపినాడంట. ఆ ఇంజనీర్ వచ్చాడు. ఇంజనీర్ వచ్చి, సార్ ఇట్లా మధ్యలో పిల్లర్లు కడితే మీరు కనపడరు, జనాలు పిల్లర్లు లేకుండా స్లాబ్ వేద్దాం సార్ అన్నాడంట. ఎట్లా సాధ్యమవుతుంది? అది 100 అడుగులు వెడల్పు ఉందంట. 100 అడుగులు వెడల్పు, అసలు పిల్లర్లు మధ్యలో లేకుండా మొత్తం స్లాబ్ వేద్దాం సార్ అన్నాడంట ఇంజనీర్. అంటే అప్పుడు ఈయన అన్నాడంట, సరే ఒకవేళ నువ్వు చెప్పిన పని సక్సెస్ అయితే నువ్వు ఎంత అడిగినా ఇస్తాను, అది నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉందని ఇంజనీర్ అయితే కూర్చున్నారంట. ఇంజనీర్ మొత్తం ప్లాన్ రాసి, ఇది ఇట్లా ఉండాలా, ఇంత కడ్డీలు వాడాలా, ఇంత కథ ఇదంతా చెప్పి మొత్తానికైతే స్లాబ్ వేసినారంట 100 అడుగులు. ఇంజనీర్ గారు, మీరు చేసిన దానికి థ్యాంక్స్ అండి, మీకు ఎంత ఇవ్వాలంటే ఆయన అన్నాడంట, నాకు ₹1 కూడా వద్దన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడంట ఆయన అనుకుంటే ఒక 10-20 లక్షలు తీసుకోవచ్చు. ఒక ఇంజనీర్ స్థాయిలో ఉన్న అతను ఒక 10-20 లక్షలు తీసుకోవచ్చు. దేవుని పని మీద ఆశ ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు ఆ 10-20 లక్షలు దేవునికి మిగిలినట్టు కాదమ్మా, మనం కష్టపడాలి దేవుని కోసం. కొంతమంది దేవుని మందిరం మీద ఆశ పెట్టుకుంటారు, కొంతమంది దేవుని సన్నిధిని ఆశ ఆనుకొని ఉంటారు. మంచిదే ఆశ, ఆసక్తి, కానీ దేవునిలో వర్ధిల్లింపబడాలని ఆశ పెట్టుకోండి. దేవుని విషయంలో ఎదగాలని ఆశ పెట్టుకోండి. అది మనకు కావాల్సింది. ఈ రోజున అటువంటి సమర్పణ కలిగిన వారు మన మధ్యలో లేపబడునుగాక. హల్లెలూయా. సమర్పణ కలిగిన వారు, దేవుని కోసం సమర్పించుకున్న వారు మనకు లేపబడాలి. దేహాన్నైనా అర్పణనైనా ఏదైనా సరే, ప్రభు ఇదిగో నీ పనికి నేను ముందు వస్తా, ప్రభు ఇదిగోనైనా నీ కార్యానికి నేను ముందు వస్తా ప్రభు అని నువ్వు ఎప్పుడైతే ప్రభువును గణపరుస్తావో ప్రభువు కూడా నేనేం చేస్తాడు? గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గణపరచాలని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శద్రకు మేషకు అబేద్నెగోల అలాగే నీవు కూడా ప్రతిమలకు మొక్కకుండా తిరుగుబాటు చేసి నా దేవుడు గొప్పవాడని చెప్తావా? లేదంటే ఈయన భయపడి నమస్కరించి సాగిలపడి నా దేవుడిని అని అమ్ముకుంటావా? నీ ఇష్టం.
నువ్వు కానీ దేవుని ఎడల ప్రేమ చూపిస్తే నలుగురిలో రాజుల సైతం వారి తల పాగని తీసి కింద పెట్టే స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మనము తెలుసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి అధికారులకు భయపడొద్దు, నాయకులకు భయపడద్దు. ఎవరు మనల్ని ఏం చేయలేరు, ఎవరు కూడా మనల్ని ఇంచి కూడా కదలలేరు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. కాబట్టి లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. ఎవరైనా సరే దేవుని విషయంలో తల దూరిస్తే రాజు సైతము నష్టపోవాల్సిందే. హల్లెలూయా. రాజ్యాన్ని పరిపాలించుకో, సమస్తాన్ని పరిపాలించుకో, గ్రామాన్ని పరిపాలించుకో, ఊరిని పరిపాలించుకో, రాష్ట్రాన్ని పరిపాలించుకో, అంతేగాని దేవుని ప్రజల్ని పరిపాలిస్తా, దేవుణ్ణి శాసిస్తా, దేవుడు నేను చెప్పినట్టు వినాలా అని నువ్వు విర్రవీగితే దేవుడు తోకను కట్ చేసి మూలం కూర్చిపెడతాడు. జాగ్రత్త. మనుషులతో ఆటలు ఆడుకో, దేవునితో ఆటలు ఆడద్దు. దేవుని సన్నిధి జోలికి రావద్దు. దిస్ ఈజ్ మై స్వీట్ వార్నింగ్. ఇది నా యొక్క హెచ్చరిక. దేవుని జోలికి వస్తే నష్టపోతావు. జాగ్రత్త. హల్లెలూయా.